స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. జేకే స్టడీ సెంటర్ విజయవాడ ఈరోజు 16వ తారీఖు సెప్టెంబర్ 2023. ఈవేళ మనం అనుకున్నటువంటి టాపిక్ అండి, ప్రశ్న 29 ఆన్ ట్రూత్ అండ్ లై. ఈ ఫస్ట్ అండ్ ఫ్రీడమ్ పుస్తకం నుంచి అండి. ఈవేళ మనకి ప్రధాన వక్తగా ఉన్నారు ప్రసాద్ మూల్పూర్ వారు. ప్రసాద్ మూల్పూర్ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం సార్. ఈ చాప్టరు ట్రూత్ అండ్ లై చాలా సింపుల్గా కనబడుతుంది, కానీ నాకైతే చాలా కష్టం అనిపించింది. యాక్చువల్లీ ఐ డోంట్ ఫీల్ అప్ టు ది టాపిక్. మేబీ I feel even like a sacrificial goat for having to for being the speaker. Anyway, let me attempt, and don't forgive me for the deficiencies. Thank you. So this is a truth and lie. How does truth, when repeated, becomes a lie? This is the first part of the question. Some truth, when repeated, it becomes a lie. Elaga, endukuni అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. దాన్ని టేకప్ చేశారు కృష్ణజీ, అండ్ హీ ఆన్సర్డ్ ఇట్. ఆయన అనేది నాకు అర్థమైంది ఎంత మటుకంటే, ఒక ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ అని కమ్యూనికేట్ చేస్తే how can you repeat it? Can you communicate that experience in its entirety? అది అసంభవం, అది చేయలేం. What you communicate is only some verbalized version. దాన్ని సెన్సేషన్ అన్నారు. What can be repeated is the sensation and the corresponding word that gives life to that sensation అన్నారు. అంటే ఏదో ఒక వర్డ్ కమ్యూనికేట్ అవుతుంది, కానీ నాట్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ, ఇన్ ఇట్స్ యాక్చువాలిటీ. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద ఫీలింగ్ ఆఫ్ లవ్ అన్నారు. కెన్ యూ రిపీట్ ఇట్? సపోజింగ్ యూ హ్యావ్ లవ్డ్ సంబడి, కెన్ యూ రియల్లీ రిపీట్ ఇట్? It is not possible to repeat it. Love your neighbor అనే సెంటెన్స్ తీసుకున్నారు. లవ్ యువర్ నైబర్ అని ఎవరో చెప్పారు మనకి ఏం వస్తుంది? లవ్ యువర్ నైబర్ అంటే అది ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్రపోజిషన్. అంతేగాని దేర్ ఈస్ నాట్ రియల్లీ దట్ లవ్ టువర్డ్స్ ది నైబర్. ఆ ఫీలింగ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ది నైబర్ అనేది జనరేట్ కాదు మనలో. వాట్ వి గెట్ ఈజ్ ఓన్లీ ఏ స్టేట్మెంట్, ఏ వెర్బలైజ్డ్ వర్షన్. అంతేగాని అలాగే డోంట్ బి గ్రీడీ అని ఎవరన్నా చెప్పారు అనుకోండి, అది కూడా మనలో ఆ గ్రీడ్ పోదు. వి రిపీట్ ఇట్ యాజ్ ఎ స్లోగన్, యాజ్ ఎ పొలిటికల్ స్లోగన్ లాగా ఇట్ బికమ్స్ వన్ మోర్ స్లోగన్. అంతేగాని యాక్చువల్లీ repetition prevents reality. Merely repeating certain ideas is not reality. ఊరికే రిపీట్ చేసినంత మాత్రాన అది ఆ ఎక్స్పీరియన్స్ కానీ దానిలో ఉన్నటువంటి ఎస్సెన్స్ కానీ మనలో రిఫ్లెక్ట్ కావు. ఆయన ఇంకో మాట అన్నారు, లై అండ్ ట్రూత్ ఆర్ నాట్ ఆపోజిట్స్ ఆఫ్ ఈచ్ అదర్. ట్రూత్ హ్యాస్ నో ఆపోజిట్ యాక్చువల్లీ. లై అండ్ ట్రూత్ ఆర్ నాట్ ఆపోజిట్స్ ఆఫ్ ఈచ్ అదర్, బికాస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఆపోజిట్ టు లై, ఇట్ ఈస్ నాట్ ట్రూత్. ట్రూత్కి అసలు ఆపోజిట్ లేదన్న.
we just repeat these words without understanding. Love your neighbor, we get the statement. We repeat that. Alage, don't be greedy. Our emotional content before those statements. Love your neighbor అనే దాంట్లో ఉన్నటువంటి emotional content is entirely dissipated when it is communicated. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. Take the idea that thinker and the thought are one. Thinker and the thought are one అనేది మనం, it may be real for you, but when you communicate it to me, it is just a slogan. దానిలో ఉన్న ఇన్నర్ కంటెంట్ నాకు రాదు. It may be real for you, but it is not real for me when you communicate it. ఈ రెపిటేషన్ తో ఏం చేస్తున్నారు? It becomes just a word, a slogan, and from that you build up a dogma. ఈ స్లోగన్స్ నుంచి ఒక డాగ్మా, ఆ డాగ్మా నుంచి you build a church and a temple for that. ఈ డాగ్మాని మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది, నాట్ ది ఇన్నర్ కంటెంట్. అలాగే మనం వేరుగా చూస్తే ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్ అన్నాం అనుకోండి. ఆ ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్ అనేది ఇట్ ఈజ్ ఏ స్లోగన్ ఫర్ అస్. దాని కంటెంట్, యాక్చువల్ కంటెంట్ ఆఫ్ దట్ statement, we don't receive it. If we receive it, we won't go to any guru, we won't go to any scripture. ఆయన అనేది ఏంటి? అన్ని చోట్ల కూడా you may not understand me, you may not understand my books or my videos, but what you need to understand is yourself. So what is more important than understanding these books or these chapters is to understand yourself. ఆ దీనిలో మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఆయన అనే మాట, don't make these things simply slogans. If you understand something, you can communicate it, but the words and the memory have lost their emotional significance. If one understands that, in ordinary conversation, one's outlook, vocabulary changes. ఈ ఫ్యాక్ట్ మనకి అర్థమైతే, that when an experience is communicated, it becomes just a word అనేది అర్థమైతే మన నార్మల్ కాన్వర్జేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుందన్నారు. అది ఎలా డిఫరెంట్ గా ఉంటుందో నాకైతే అర్థం కాలేదు అనుకో. ఇది ఒకటి ఉంది. త్రూ రెపిటేషన్ వన్ మెస్మరైజెస్ వన్ సెల్ఫ్. మెస్మరైజెస్ అంటే మంత్రముగ్ధులం అవటం అనమాట. యు ఫీల్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, యు ఫీల్ యూ హ్యావ్ అరైవ్డ్, యూ హ్యావ్ రీచ్డ్ అనుకుంటాం. త్రూ రెపిటేషన్ వన్ మెస్మరైజెస్ వన్ సెల్ఫ్ బై వర్డ్స్ ఆర్ బై సెన్సేషన్స్. వీటితో మనం ఈ వర్డ్ అనే దాంతో మనం మంత్రముగ్ధులం అవుతాం. అంటే we feel we have reached everything. అది ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్. నీకేం అర్థం కాలేదు. ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్ అనే దాని యొక్క
ఇన్నర్ కంటెంట్ కూడా మనకు అర్థం కాలేదని అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఆయన చాలా మాట అన్నారు, వెన్ ది సెల్ఫ్ ఈజ్ నాట్, ది అదర్ ఈజ్ అన్నారు. దానికి అంతే. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని వెన్ రిపీటెడ్ దే ఆర్ జస్ట్ స్లోగన్స్. వాటి అంతరార్థం మనకి అర్థం కాదు. అది పాయింట్. టు బి ఫ్రీ of such illusions, you have to experience it directly. డైరెక్ట్ గా నీకు ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడే those statements become real for you. To experience it directly, మళ్ళా మనం మొదలుకు వస్తున్నాం అనమాట. You must become aware of oneself. You must become aware of oneself in the process of repetition of habits or words or sensations. మనం ఈ సెన్సేషన్స్ ని, హ్యాబిట్స్ ని అర్థం చేసుకోవాలి. We must become aware of them. We repeat these statements like you take tea in the morning. It is a habit. Taking tea in the morning is a habit. అలాగే ఈ repeating these slogans, that is also a habit. That is only being caught in words, not really seeing the inner content. A inner content రావాలి అంటే you must experience it directly. When you simply repeat, nothing happens. అది ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్, ఆ క్వశ్చన్ లో రెండో భాగం, వాట్ రియల్లీ ఈజ్ ఎ లై? లై అంటే ఏమిటి అసలు? వై ఈజ్ ఇట్ రాంగ్ టు లై? ఇక్కడ లై అనే దానికి మనం మామూలు అర్థం కాదు ఆయన ఇచ్చేది. లై అంటే he says contradiction is a lie. మనలో ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకుంటమే టు బి ఫ్రీ ఆఫ్ లైస్. కాంట్రడిక్షన్స్ ఎందుకు వస్తాయి అనేది కూడా ఆయన చెప్పారు. దీనికి ట్రూత్ అండ్ లై అని ఆపోజిట్లు కాకుండా నీలో ఉన్నటువంటి ఆ కాంట్రడిక్షన్స్ ని చూడాలి. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వస్తుంది? we have some standards in our mind. మనం ఇలా బిహేవ్ చేయాలి అనుకుంటాం. ఇందాక ఆయన చెప్పినట్టు ఐ షుడ్ నాట్ బి గ్రీడీ. ఇలాగా I must be virtuous, I must be chaste. ఇలాగా బోల్డన్ని ప్యాటర్న్స్ మైండ్లో ఉంటాయి. వీఆర్ కాట్ ఇన్ దోస్ ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్కి మనం లివ్ అప్ చేయలేకపోతే, when we cannot live up to those patterns, అప్పుడు కాంట్రడిక్షన్ బయలుదేరుతుంది. You want to live up to those standards, but you are not able to, and you do not, at least you do not live up to those standards. Then there is a contradiction in you. That contradiction is the beginning. ఇవెందుకుని, ఈ ప్యాటర్న్స్ ఎందుకు వస్తాయి? You catch hold of these patterns because you feel secure in them. If I have the pattern that I should be virtuous, ఆ స్టేట్మెంట్ తోనే నాకు ఒక సెక్యూరిటీ బయలుదేరుతుంది మనసులో. I think, yes, I am virtuous, so God will not punish me, or God will be on my side అని ఏదో ఒక రకమైనటువంటి సెక్యూరిటీ మనలో మొదలు. Or you want to be safe, or you want to be popular. చక్కగా కొన్ని చిహ్నాలు, బొట్టు పెట్టుకుంటాం,
ఒక రకం సాఫ్రన్ రోబ్స్ ధరించడం ఇలాంటివి చేసామనుకోండి, యూ బికమ్ పాపులర్, యూ బికమ్ ఏ రెస్పెక్టెడ్ గై. అందుమూలన we will have a good opinion about ourselves or other people will have good opinion about us. ఇలాంటి రిజల్ట్స్ వస్తాయని ఈ ప్యాటర్న్స్ బయలుదేరు. ఈ ప్యాటర్న్స్ చేసే పని ఏంటి? దే డైవర్ట్ అటెన్షన్ ఫ్రమ్ వాట్ ఈస్, దే క్రియేట్ కాంట్రడిక్షన్. అది as long as we are approximating ourselves to something, trying to be something, there must be contradiction. Why this contradiction in ourselves ante em cheppindi? Is it not because we are attempting to be something, to be noble, to be good, to be virtuous, to be creative, to be happy, and so on. So you want to achieve these results. I want to be good, I want to be virtuous, ivanni. Because you want to be safe, or you want to cultivate a good opinion about yourself among others. ఇలాగనమాట. Why is there contradiction in ourselves అంటే ఇంకో మాట చెప్పారు. I have done something and I do not want it to be discovered. I have done something, I have done something which I don't want the people to know. అంటే I don't want my secrets to be out. I have done something and I do not want it to be discovered. I have thought something which does not come up to the mark. I have thought something which does not come up to the mark. నా లోపల ఉన్న స్టాండర్డ్ ఆఫ్ మొరాలిటీ ఏదో ఉంది. My thoughts, they do not come up to that level. They do not come up to that standard. అయినప్పుడు contradiction. Where there is approximation, there must be fear, and it is this fear that contradicts. Approximation ఉన్నప్పుడల్లా ఒకటి బయలుదేరుతుంది. ఏమిటది? ఫియర్. ఎందుకని ఫియరు? బికాజ్ యు ఆర్ నాట్ రీచింగ్ దోస్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ రీచ్ కాలేనప్పుడు ఈ ఫియర్ బయలుదేరుతుంది. ఆ ఫియరే కాంట్రడిక్షన్. If there is no becoming, no attempt to be something, then there is no fear. ఒక స్టాండర్డ్ లేనప్పుడు, ఒక ప్యాటర్న్స్ మైండ్లో లేనప్పుడు, there is no fear. You live with what is. As most of our lives are a matter of moods and poses, depending on our modes we pose, which is contradiction. We depend on sensations. Sensations ante desires. ఈ కాంట్రడిక్షన్ ఎక్కువైనప్పుడు there is the danger of one goes off one's head. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కాంట్రడిక్షన్ అంటే one wants peace and everything that one does creates war. మనకి
పీస్ కావాలనుకుంటాం, కానీ చేసే పనులన్నీ కూడా దే లీడ్ టు డిస్టర్బెన్స్, వార్. అంటే మన కోరికకి మనలో ఉన్న రియాలిటీకి చాలా గల్ఫ్. అదే కాంట్రడిక్షన్. యు వాంట్ పీస్, బట్ వాట్ ఎవర్ యూ డూ contributes to war. అలాగే అక్కడ ఆయన అనేది ఏంటంటే, you don't understand what creates conflict. You don't try to understand what is creating that conflict. We only try to become more and more one thing or the other, the opposite. అసలు మనం ఈ కాంట్రడిక్షన్ లో బతుకుతున్నాం అనే జ్ఞానం అన్నా ఉందా మనకి? అంటే ఆర్ వి అవేర్ దట్ వీఆర్ లివింగ్ విత్ సో మెనీ కాంట్రడిక్షన్స్ ఇన్ అవర్ లైఫ్? అండ్ ఇంకొక ఇది said, we want peace and we are nationalists. Nationalist అయినప్పుడు the other country is also full of nationalists and war is inevitable. So we want peace, but we are nationalists. Is it not a contradiction? అది రెండోది ఆయన చెప్పింది, you want to avoid social misery. సొసైటీలో ఈ బెగ్గర్స్ వాళ్ళు ఉండకూడదు అనుకుంటాం. బట్ ఈచ్ వన్ ఆఫ్ us is individualistic, limited, self-enclosed. అంటే our conduct is not conducive for removal of social misery. Social misery ఉంటుంది so long as we are individualistic, so long as we are self-centered. అదన్నమాట పాయింట్. We want so many things, all in contradiction with one another. We want so many things. We crave sensations. Sensation కావాలి, మనకి చాలా సెన్సేషన్స్ కావాలి. ఈవినింగ్ అయ్యేదలికి we want a drink, అలాగనమాట. And at the same time we want good health. Is it not a contradiction? అలా we are so many conflicting masks. We wear so many masks అన్నమాట. We wear masks as it suits us. ఒకళ్ళ దగ్గర ఐఎమ్ ఏ టీటోటలర్ అంటాను, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ ఎంజాయ్ డ్రింక్స్ అంటాను. ఇలాగా we keep on changing our masks. It is the state of contradiction which creates the lie. Truth is not the opposite of lie. It ఈ రకమైన నార్మల్ మీనింగ్ కాదు ఇది. నార్మల్ గా మనం ఏదో ట్రూత్ అంటే అబద్ధం చెప్పాడు, దానికి అది అబద్ధం, ఇస్ ఏ లై, అండ్ వేరే ట్రూత్ ఈస్ డిఫరెంట్, ఆపోజిట్ ఆఫ్ దట్ అనుకుంటాం. అలా కాదు. ది ఇన్నర్ కాంట్రడిక్షన్స్ అన్నమాట, మనలో ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్, దే ఆల్ క్రియేట్ దీస్ లైస్ ఇన్ us. దీనికి వీటిని యూ హ్యావ్ టు సీ దెమ్ వితౌట్ కండెమ్నేషన్ అండ్ జస్టిఫికేషన్.
So you have to understand the processes of justification and contradiction. When I say I love you, with it goes jealousy, envy, anxiety, fear, even possessiveness. I love you annappudu possessive. That fellow should not look at others. ఇవన్నమాట కాంట్రడిక్షన్స్. అవి లేకుండా ఉండాలి అంటే, when one is aware of the full significance of contradiction in oneself, it brings an extraordinary change. నీలో ఉన్న కాంట్రడిక్షన్స్ నువ్వు అబ్జర్వ్ చేసుకోగలిగితే, it brings an extraordinary change in you. ఎందుకని? Then you are yourself. Then you are not aspiring to be something else. You are not in that process of becoming. Kabatti, you are not trying. You are not trying to be something else. You are what you are. Shakespeare entered also, I am what I am. I may be a weak swimmer compared to Janardhan Murthy garu, but I am what I am. You are no longer following an ideal, seeking happiness. You are comfortable with whatever you are. You are not in that, you are out of that becoming process. And from there you can proceed. Then there is no contradiction. When you are living with what you are, then there is no contradiction. Contradiction is only when you are having a pattern in your mind, a standard in your mind. And then you cannot live up to that, and that creates a contradiction. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. చక్కగా మీ అవగాహనని పంచుకున్నారు. చక్కటి ఉదాహరించారు చివరిలో. జనార్దన్ గారిని కూడా తీసుకొచ్చారు. వాట్ ఐఎమ్ బీయింగ్ అనమాట, స్టేట్ ఆఫ్ బీయింగ్ న్యాచురల్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏమో సత్యం, ట్రూత్, అసత్యము, లై అని. అయితే మనం అనుకున్నట్టుగా సత్యం అందులో ప్రశ్నించే క్వశ్చనర్ ఏమడుగుతున్నాడంటే, మీరు ఏదైనా ఒకసారి రిపీట్ చేసినప్పుడు అదేంటంటే అది ఒక అబద్ధం అని అంటున్నారు, సత్యాన్ని ఒకసారి రిపీట్ అవుతేను. అయితే లై అంటే ఏమిటి అసలు అని ఆ విధంగా ఆయన అడిగితే, అప్పుడు ఇక్కడ ఏంటంటేనండి, మనం ఒక అనుభవాన్ని కానీ, ఒక ఇంద్రియ అనుభూతిని కానీ, ఒక అవగాహనని కానీ యాక్చువల్గా మనం చెప్పలేం, మాటలు వాడతాం. మనం ఏం అనుభూతి చెందేమో మనం చెప్పలేకపోతున్నాం అన్న సంగతి మనం గ్రహించగలుగుతున్నామో లేదో అలవాటు అయిపోయింది మాటలు మనకి. అంటే మనం ఏదైనా చాలా సౌందర్యమైన చూసిన తర్వాత అబ్బా చాలా బాగుంది అన్నంత వరకే చెప్తాం. ఒక లెక్చర్ వినాక బాగుంది అంటాం. ఆ బాగుంది అన్నది ఎవరి వేలో వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే అసలైన అనుభూతిని మనం పాస్ ఆన్ చేయలేకపోతున్నాం. పదాలే ఆ అనుభూతి రిపీట్ అవ్వదు. ఇంద్రియ అనుభూతి కానీ, అవగాహన కానీ మనం నిజంగా ఫీల్ అయింది బయటకు చెప్పలేకపోతున్నాం. అక్కడ ఆ పదాలు కన్వే చెయ్యలేము. పదం వాడేమో అంటే అసలైన అనుభూతి అక్కడ లేదు. ఈ విషయం మనం అలవాటు చేసేసుకున్నాం కనుక మనం గ్రహించటం లేదు. అంటే నిజమైన అనుభూతి మనం మాటల్లో చెప్పడానికి అలవాటు అవ్వడం వల్ల మాటలేమో నిజమైన అనుభూతిని చెప్పట్లేదనే సంగతి మనం గ్రహించాలి. అందుకనే సత్యం అన్నది కానీ, అవగాహన అన్నది కానీ, ఇంద్రియానుభూతి కానీ, ఒక అనుభవం కానీ రిపీట్ చేయలేం. అది రిపీట్ చేస్తే అది అవ్వట్లేదు. అది అసలు తత్వం కోల్పోయింది.
అది అంటే కేవలంగా అలవాటైపోయాం పదాలకే. పదాలు మాత్రం అనుభూతిని చెప్పలేం. అందుకనే ఆ పదాలు చెవిలో చెప్తున్నామంటే అది సత్యం కాదు. ఏ అనుభూతినైతే పదాల్లో పెట్టామో అది సత్యం కాదక్కడ. అని అలాగ చెప్తూ అయితే రెండో విషయం ఏమిటి అంటే మనం ఏంటంటే ప్రొపగాండిస్టులు అన్నమాట. అంటే ఎక్కువగా మనం ప్రచారం చేస్తూ ఉంటాం. చాలా మంది వివరించేస్తూ ఉంటాం. ఈ వివరించడంలో అసలైనటువంటి సత్యం అక్కడ కోల్పోతుంది. సిగ్నిఫికెన్స్ ఉండదు. ఇంక మరి అసలైనటువంటి అనుభూతికి గాని ఆహ్, ఏదైనా ఒక అవగాహనకు గాని అసలు ఆ సిగ్నిఫికెన్స్ కోల్పోయింది. మిగిలింది కేవలంగా శుష్కమైన పదాలే. ఆ పదాలు అనుభూతిని చెప్పలేవు అనే సంగతి మనం అవగాహన చేసుకోవాలి. అందుకే ఎంతో చక్కటి అనుభూతిని పదాలు చాలవు. అంటే పదంలో పెట్టేమో ఆ పదం పరిమితమే. ఈ విధంగా మనం ఏంటంటే ఆహ్, ఏది కూడా మనం రిపీట్ చేయలేం. అయితే ఏమిటి ఇక్కడ అబద్ధము అని లై ఏమిటి అంటే సత్యానికి అపోజిట్ లై కాదు. ఇప్పుడు తెలుపుకి అపోజిట్ నలుపు కాదు. తెలుపు ఒక రంగు, నలుపు ఒక రంగు. సత్యం ఒకటి, లై ఒకటి, అసత్యం ఒకటి. కానీ 2 వ్యతిరేకమని మనం అలవాటు చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఎందుకండి మనం అబద్ధం ఆడుతున్నాం? అంటే మనలోని వ్యతిరేకతలున్నాయి. మనం చేసేది బయటకి చెప్తే ఇష్టం ఉండదు. ఎవరైనా డిస్కవర్ చేస్తే నచ్చదు. మనం ఆలోచించేది బయటకి అంటే మనం ఆలోచించేది బయటకి తెలియకూడదు. ఇలాంటి కాంట్రడిక్షన్స్ ఉంటాయి. అంటే వ్యతిరేకతలు. మనం ఒకటి ఆలోచిస్తాం, ఒకటి ఒక రకంగా ఉంటాం. మనం ఏమైనా చేస్తున్నది, ఆలోచించింది బయటికి చెప్పడానికి వేరేగా ఉండడం. ఇలాంటి వ్యతిరేకతల వల్లే మనం అసత్యాలు చెప్పవలసి వస్తుంది. అంటే మనలో వ్యతిరేకతే లేదనుకోండి యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాం. అంటే అవును. నేను ఏం చేస్తున్నారు అంటే ఏమైతే ఫీల్ అవుతామో దాన్నే చెప్తాం. ఎలా ఉన్నామన్నది అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాం. కానీ మనం అలా ఉండడం అన్నది నచ్చదు అని మనలో మనమే ఫీల్ అయ్యి దాన్ని వేరే రకంగా అది కాంట్రడిక్షన్ అంటే. ఆ వ్యతిరేకత మనలోనే ఉంటుంది. అది ఎవరో పై వాళ్ళలో లేదు. మనలోనే ఉంది. ఇలాంటి కాంట్రడిక్షన్ ఎందుకు అంటే మనకేంటంటే కొన్నింటి మీద ఒక రకమైన పద్ధతికి అలవాటైపోయాం. మనం ఏమనుకుంటాం పొద్దున్నే తెల్లవారుజామున లేవాలను. లేకపోతే ఏదో ధ్యానం, ఏదో పూజో ఇలా లేకపోతే ఎదుటి వాళ్ళు గౌరవించరని. మనం ఏం చెప్తామంటే ఒకటి చేస్తాం, ఒకటి చెప్తాం. అలా అన్నమాట. దాంతో ఏంటంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఒక పద్ధతి ఉండాలి అని పెట్టుకుంటున్నాం. ఆ పద్ధతి ఎందుకు పెట్టుకుంటున్నాం? అంటే ఒక సెక్యూరిటీ. మనకొక భద్రత కావాలి. అందువల్ల అదే విధంగా మనకేమో ఒక రకమైనటువంటి అంటే జీవితంలో ఒక పర్టిక్యులర్‌గా ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అందువల్ల మనం ఏంటంటామంటే ఒక భద్రత కోసం ఇలాంటి అన్నింటి కోసం తర్వాత ఒక గౌరవం కోసం ఇలాగ ఒక ప్యాటర్న్ పెట్టుకుంటాం. అయితే ఎప్పుడైతే మనం ఇలాంటివన్నీ అంటే ఒకదానితో ఒకటి లింక్ ఉంది. ఈ కాంట్రడిక్షన్ ఎందుకొస్తోంది అంటే ఒక పద్ధతి పెట్టుకున్నాం. ఆ పద్ధతి ప్రకారం ఇవాళ నేను లేను అనేసరికల్లా మనం అక్కడ మనలో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతి ఈ పద్ధతులు ఎందుకు పెట్టుకుంటాం? ఒక ప్యాటర్న్ ప్రకారం ఒక ప్లాన్ ఆఫ్ లైఫ్ ఎందుకు అంటే మనకు అందులో ఒక భద్రత ఫీల్ అవుతాం. ఒక రకమైన సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాం. అందుకని అలాంటిది పెట్టుకుంటాం. ఈ విధంగా మన జీవితం అనే దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనకే నచ్చనటువంటివి మనం ఆపోజిట్‌గా మన లోపలే మనం కాంట్రడిక్టరీగా ఉంటున్నాం. దాని వల్లనే మనం అక్కడ ఇలాంటి దానిలోంచి ఉద్భవించిందే అబద్ధం అని. అంటే ఇక్కడ లై అవసరం ఏమిటి అంటే బికాజ్ ఆఫ్ ఇన్నర్ కాంట్రడిక్షన్. ఇన్నర్ కాంట్రడిక్షన్ ఏంటి అంటే ఒక భయం. అలా ప్యాటర్న్ ప్రకారం లేకపోతే ఒక ఫియర్ ఉంటుంది మనకి. ఈ ఫియర్‌లోంచి అసత్యం. ఈ విధంగా ఒకదానితో ఒకటి మనం ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే, అంటే ఈ విధంగా మన లోపలే ఒక రకమైనటువంటి సంకోచము, భయము ఇవన్నిటి వల్ల మన జీవితంలో మనం ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. యాక్చువల్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా ఐ యామ్ వాట్ ఐ యామ్ అన్నట్టు మనం ఉండట్లేదు. మనం ఏం చేస్తూ ఉంటామంటే నేను కానిదేదో నేను అన్నట్టుగా చూస్తున్నాను. ఏదో ఒకటి సంథింగ్ అవ్వాలని ఇలాంటి బికమింగ్‌లో ఏంటవుతుందంటే అసలు తత్వాన్ని కోల్పోతున్నాం. అందుకోసమే మనం ఈ జీవితం అంతా కూడా ఒక అంటే సంఘర్షణే. సంఘర్షణని పోగొట్టుకోవాలని ప్రయత్నించి ఇంకొంచెం సంఘర్షణని పెంచుకుంటున్నాం గానీ, సంఘర్షణని మనం పోగొట్టుకోవటం లేదు. అంటే ఇవన్నీ చాలా సూక్ష్మతరమైనవే. మనం గమనించటం లేకపోవచ్చు కానీ, మనకి పదాలు అలవాటైపోవడం వల్ల అక్కడ సత్యం అన్నది పోతోంది.
అదేవిధంగా మనకి ఎందుకు ఇలా మనం అబద్ధాలు ఆడుతున్నాము అంటే, మనలో ఒక రకమైనటువంటి వ్యతిరేకతలు ఉంటున్నాయి. ఈ వ్యతిరేకతలు ఎందుకు అంటే, ఒక పద్ధతి, ఒక ప్యాటర్న్ ప్రకారం జీవించాలన్నది. ఆ ప్యాటర్న్ ఎందుకు అంటే, ఒక భద్రత కావాలి, ఒక రకమైన గుర్తింపు కావాలి. ఇలాంటి వాటన్నిటి వల్ల మనం ఈ ప్యాటర్న్ అన్నది పెట్టుకుంటున్నాం. అయితే ఇవన్నీ లేకుండా మనం జీవించలేమా? అంటే ఇప్పుడు ఒకదాంతో ఒకటి ఎంతో సంబంధం ఉన్నాయి. అన్ మనకి యాక్చువల్‌గా మనం అవగాహన చేసుకుంటే, ఈ విధంగా మనం ఏదైనా ఒక విషయాన్ని 10 సార్లు చెప్పడంలో ఏంటవుతుందంటే, సత్యం అన్నది ఉండటం లేదు. అంటే కోల్పోతున్నాం అనమాట. అంటే అనే సంగతి మనం గమనించాలి. అంటే మనం చెప్పడం పదాలే గాని అక్కడ ఉన్నటువంటి యథార్థమైన స్థితి లేదని, అలాగే ఈ కాంట్రడిక్షన్, ఈ వ్యతిరేకతల వల్ల మనకేమోని ఒక రకంగా అసత్యాలు. ఎందుకంటే ఆ వ్యతిరేకత ఎందుకంటే ఒక సెట్ ప్యాటర్న్ ప్రకారం ఉండాలని గట్టిగా పెట్టుకున్నాం గనక. అందుకని ఏదో ఒకటి నేను చేశాను, అది నాకు చెప్పడానికి ఇష్టం ఉండదు. అది బయట పడడానికి ఇష్టం ఉండదు. నేను ఆలోచించింది అది నాకు అప్ టు ద మార్క్ లేదు గనుక నేను అవి ఇష్టపడననమాట. అందుకని ఈ అప్రోక్సిమేషన్ అనేది ఒక భయం. అందులోంచే వ్యతిరేకత వస్తుంది. అసలు మనకి ఈ విధంగా ఏదో ఒకటి అవ్వాలి అన్నది లేదనుకోండి, అక్కడ కాంట్రడిక్షన్ లేదు. కానీ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఉంటే అసలు జీవితంలో ఈ కాంట్రడిక్షన్‌లే ఉండవు. అప్పుడు మనం ఈ రకంగా అంటే ఈ సంఘర్షణ తర్వాత ఇవేవి ఉండవనమాట. అలాగే మనం ఎప్పుడు కూడా ఎన్నో రకాలైన జ్ఞాపకాలు, మన తర్వాత ఎన్నో ఉద్దేశ్యాలు ఇవన్నిటి కూడాను మనకి వాటితో నిండిపోయి ఉంటామనమాట. దీంతోటేంటంటే మనం ఉద్దేశ్యంలో పెట్టుకుంటాం. ఆ ఉద్దేశ్యాల ప్రకారం లేవని మనకు కాంట్రడిక్షన్. ఇలాంటివన్నిటితో అంటే మనం చాలా కాంప్లెక్స్ పర్సనాలిటీ. మనం అబ్జర్వ్ చేసుకుంటే మన లోపలే ఇన్ని రకాలున్నాయి. ఎవరో ఎక్కరో అని కాదు. మనలోనే మనం అట్రిబ్యూట్ చేస్తాం ఇతరులకి. ఇంత కాంప్లెక్స్‌గా ఉంటున్నాం అనమాట. అందుకే కాంట్రడిక్షన్స్ వల్లనే సంఘర్షణలు ఎక్కువైపోయి మన జీవితంలో అశాంతి, బాధ మిగులుతున్నాయి. అంటే ఈ కాంట్రడిక్షనే అంటే ఇలాంటి వ్యతిరేకతలు లేవనుకోండి హాయిగా ఉంటామనమాట. అంటే మనకప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాం. అలాగే ఈ సంఘర్షణను తగ్గించాలనే మనం ట్రై చేస్తూ ఉంటాం గానీ, మరి కొంచెం సంఘర్షణ పెరిగిపోతుంది. ఒకవేళ మనకి డీప్‌గా, సైకలాజికల్‌గా ఈ కాంట్రడిక్షన్ అనేది లేకపోతే, అంటే మనం సూపర్ఫిషియల్‌గా జీవించకుండా ఇలా ఉంటే, మనం ఎలా ఉంటుంది? అంటే మనకేంటంటే నిరంతరంగా కూడా మనలో మనం ఉండటం లేదు. అంటే మనం ప్రతి నిమిషం కూడా ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలతోటి, వాటితోటి సంఘర్షణాత్మక జీవితమే గడుపుతున్నాం అన్నమాట. అందుకే ఇదంతటిని ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకున్నాం అనుకోండి. అంటే మనం సంఘర్షణాత్మక జీవితం గడుపుతున్నాము అనే విషయాన్ని ఈ మొత్తం ప్రాసెస్ అంతటిని మనం ఎరుకతో చూసామనుకోండి. వితౌట్ ఎనీ కండెమ్నేషన్ ఆర్ జడ్జ్‌మెంట్. అంటే ఇదంతా మనం చూడగలగాలి. వాట్ టైప్ ఆఫ్ లైఫ్ వి ఆర్ లీడింగ్. మన జీవితం అంతా కాంట్రడిక్షన్‌తో ఉంది. మనం ఒక సెట్ ప్యాటర్న్ ప్రకారం ఉండడం కోసమని మనం సంఘర్షణ పడుతున్నాము. ఇవన్నిటిని మనం ఎరుకతో అబ్జర్వ్ చేసేసరికల్లా అంటే అలాంటి ఎరుక వల్లనే ఇందులోంచి మనం అప్పుడు ఆ ఎరుకలో ఏంటి అంటే బలవంతంగా కాదు, సహజంగా మనం చూసేసరికల్లా వీటన్నిటిలోంచి బయటపడగలం. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే అలా చూడకుండా మనంగా ఉండకుండా మనం ఏదో సంథింగ్ అవ్వాలన్న దాంట్లోనే మనకి సంఘర్షణ, ఈ కాంట్రడిక్షను ఇవన్నీ ఉంటున్నాయి. అందుకని అవేర్‌నెస్‌తో ఈ విషయాలన్నీ మనం గమనించామనుకోండి, మనలో ఏం జరుగుతుందో మనం ఎరుకతో గమనిస్తే అప్పుడు ఇవన్నీ అంతమైపోయి పీస్‌ఫుల్‌గా ఉంటాం. కానీ ఎందుకంటే అప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. ఏదో ఒకలాగా ఇంకొకలాగా చూపెట్టుకోవడానికో, ఇంకొకలాగా ప్రవర్తించడానికో అలాంటి కాంట్రడిక్షన్స్ వదిలేస్తాం గనక మనం చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఆ సత్యమైన స్ఫూర్తితో జీవించగలం. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ సివి రావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సివి రావు గారు.
సార్ అందరికీ నమస్కారం. సత్యం అసత్యం, నిజము అబద్ధం, ఈ రెంటికి మధ్య అనటానికి రెండు పలుకులుగానే కనపడతాయి కానీ చాలా భేదం ఉంది. వాస్తవానికి నిజం నిగ్గు తేలటానికి ప్రయత్నం చేసి నిలబడే లోపలే అబద్ధం లోకం చుట్టూ ప్రచారం కాబట్టి కొంత నష్టానికి, అరిష్టానికి, దాష్టికానికి పాల్పడుతుంది. ఇప్పుడు అబద్ధం అనే మాట దాదాపు డాక్టర్ల దగ్గర నుంచి, న్యాయవాదుల దగ్గర నుంచి అన్ని వృత్తులు, అన్ని రంగాల వాళ్ళు ఏదో ఒక అబద్ధం చెప్పకపోతే అంటే అమ్మకందారులతో సహా గట్టెక్కేటట్లు లేవు అనే ఉద్దేశం మీద నడుస్తూ ఉంది వ్యాపార వ్యవహార రంగం, రాజకీయ పరిజ్ఞానం ఇవన్నీ కూడా. అయితే కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే, ప్రకృతి వాస్తవంలో ఉంది, మిగతా జీవరాశులు వాస్తవంలో ఉన్నాయి, మనం కూడా వాస్తవంలో ఆలోచిస్తూ ఉంటే, వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తూ ఉంటే సత్యాసత్యాలని మనకు తెలియకుండానే మనకు గోచరిస్తాయి అని చెప్పారు. కాబట్టి నిజంలో ఉండటం అనేది కొంచెం కష్టమైన విషయమే అని మనకు అనిపిస్తుంది. కానీ మనకు మనం కళ్ళు మూసుకొని ప్రశ్నించుకుంటే మన అంతరాత్మకి తెలిసిన మట్టుకి ఏది నిజం అనే సంగతి మనకు స్పష్టంగా తెలుసు. ఎవరికి తెలియనంత స్పష్టంగా మనకు తెలుస్తుంది. దీన్ని పతంజలిలో సూత్రాల్లో ఒకసారి చెప్పాడు, యోగం చేయటం కానీ, ఆసనాలు వేయటం కానీ, ప్రాణాయామం చేయటం కానీ, ఇవన్నీ విన్యాసాలు చేయటం కాదు, యమనియమ సూత్రాలను పాటించగలిగిన వాడే నిజంగా యోగి కాగలడే. భగవద్గీతలో కూడా దాన్ని ఉటంకించారు. దాంట్లో అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ అని 5 చాప్టర్లు ఉన్నాయి యమ అనే సూత్రాల్లో. దాంట్లో సత్యాన్ని చెప్తాడనమాట. సత్యాన్ని చెప్తాడంటే, ఎన్నిసార్లు నువ్వు అబద్ధం చెప్తావో అన్నిసార్లు నీకు ప్రాణమయ కోశం, అంటే నీ మనసులో ఉండేటువంటి ప్రాణమయ కోశం నీ లోపల ఎంతో కొంత దహించేస్తుంది, నీకు నువ్వు న్యూనతాభావం వచ్చేటట్టు చేస్తుంది. ఇన్ని అబద్ధాలు చెప్పి నేను గట్టెక్కించడానికి ప్రయత్నం చేశానా అని కాలక్రమేపీ వయసు పెరిగే కొద్దీ, అలవాటు పడే కొద్దీ కూడా కొన్నిసార్లు గమ్మత్తైన విషయం, మన చుట్టూ ఉండేవాళ్ళు చాలా మంది స్నేహితులు కానీ, బంధువులు కానీ, పక్కాలు కానీ అవసరం లేకపోయినా కానీ అబద్ధం చెప్తారు. అది చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇంత అవసరమా ఏమీ లేకుండాని. అది ఒక ఆడంబరం, అది ఒక జల్సా, అది ఒక కాలక్షేపం, అది ఒక వినోదం మాదిరిగా ఫీల్ అవుతాడు. చాలా తప్పు అనమాట. ఇక వీడు మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే, ఆడు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా సరే కొంచెం అటెన్షన్గా ఉంటే చాలు, పోయి అతుక్కుంటుంది, అయస్కాంతం అతుక్కున్నాడు. అందుకనే జాతకాలు పిచ్చేవాళ్ళు కానీ, లేకపోతే వాస్తు పిచ్చేవాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు పండితులు అనిపించుకునే వాళ్ళు ఏ మాట చెప్పినప్పటికి కూడా అది వాస్తవం కాదన్న సంగతి మనకు తెలిసినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం గిల్లి ఉంటుంది, అవును నిజమేనేమో అని చెప్పేసి, దీనికి కూడా శాంతి చేయాలేమో అనిపించేసి. కాబట్టి ప్రపంచం అంతా కూడా అబద్ధంలో మునిగి తేలుతూ ఉంది. కానీ నీకు నువ్వు నిగ్గు తేల్చుకోవాలంటే కరెక్ట్గా ఆత్మావలోకన, ఆత్మ పరిశీలన కానీ చేసుకునేటట్లయితే స్పష్టత వస్తుంది. అదే దాంట్లో హనుమంతుడు కూడా చెప్తాడు, నువ్వు సత్యాన్ని సుందరంగా చెప్పవలసి వచ్చినప్పుడు ఉపోద్ఘాతాలు, ఉపన్యాసాలు ఏమి అక్కర్లేదు, తక్కువ మాటలతో ఎక్కువ స్ఫూర్తితో ఉన్నది ఉన్నట్టుగా చెప్పటంలో అగ్రగణ్యుడు అని శ్రీరాముడు హనుమంతుడిని పొగిడాడు. హనుమంతు ప్రవచనం అట్లా ఉంటుంది అనమాట. అట్లాగే కృష్ణమూర్తి గారు ఇన్ని ఉపన్యాసాలు రాశారు, 60 సంవత్సరాలు అంత చక్కగా కృషి చేశారు. ఆయన రాసినటువంటి ఆంగ్ల గ్రంథాలు రాయలేదు, అసలు ఆయన మాట్లాడిన విషయాలు గ్రంథాలుగా మారినాయి. ఆ మారినటువంటి విషయాలు ఎక్కడ కూడా ఆల్జబ్రాగా ఎక్కడ లేదు, ఒక వరుస క్రమంలో ఉంటుంది. వాటిని ఇంకా నిపుణతగా, ఇంకా సూక్ష్మ అభిప్రాయంలో తీసుకొచ్చేసి జన ప్రాచుర్యం చేసిన తర్వాత, ఆయన గతించిన తర్వాత ప్రపంచంలో కృష్ణమూర్తి గారి యొక్క ఫిలాసఫీ ఎంత సత్యవంతమైందో అన్న సంగతి 100కి 100 పాళ్ళు రుజువు అవుతా ఉంది ఇప్పుడు. కానీ అది చాలా గొప్పది అని చెప్పినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాలేము. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేసి బ్రహ్మాండంగా స్విమ్ చేసే వాళ్ళందరికీ చప్పట్లు కొట్టినంత మాత్రాన నువ్వేం పాముకునేది ఏం లేదు. కాబట్టి జనార్దనమూర్తి గారి మాదిరిగాను, ప్రసాద్ గారి మాదిరిగాను దూకాల దాంట్లోకి వెళ్ళి ఎవరికి వాళ్ళు ఏ వయసులో అయినా సరే దూకిన తర్వాతనే దాని అనుభవం వస్తుంది. అట్లాగే సత్యంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎవరితోనైనా సరే చాలా బ్యాలెన్స్గా ఉండాలండి. దీన్ని స్థితప్రజ్ఞత అనరు. మనం మాట్లాడే దాంట్లో అతిశయక్తి ఏమైనా ఉందా, పొరపాటు ఏమన్నా మాట్లాడుతున్నానా, భేషజం ఏమైనా ఉందా,
న్యూనతాభావంగా ఎదుటి మనిషిని ఒప్పించడం కోసం, కన్విన్స్ చేయడం కోసం నేను ఏదన్నా కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నానా అనే సంగతి మనం గమనంలో ఉంచుకుంటే వ్యర్థ ప్రసంగాలు, వ్యర్థ సంభాషణలు ఇవన్నీ ఆగిపోతాయి. వాస్తవంలో ఉండటం చేత జ్ఞాపశక్తి ఉండాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పేవాడికి జ్ఞాపశక్తి ఎక్కువ అవసరం. నేను మొన్న ఏం చెప్పాను, దానికి ఏది కవర్ చేయాలి, దీనికి కవరు కార్డు ఏముండవు. దీనికి నిజం చెప్పేదానికి. నిజం చిన్నప్పుడు ఎట్లా ఉందో, మధ్యలో ఎట్లా ఉందో, ఇప్పుడు ఎట్లా ఉంటుందో, ఎప్పుడైనా అట్లాగే ఉంటుంది నిజం నిజంగానే. కానీ నిజం చెబుతూ జీవించిన వాడికి గొప్ప ఆత్మసంతృప్తి ఉంటుంది, నిబద్ధత ఉంటుంది. కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి మనిషి సన్నద్ధమైనప్పుడు నేను ఏ మోసం కానీ, దగా కానీ, అసత్యం కానీ చెప్పలేదు అనేటువంటి విల్ పవర్ అనేది ప్రశాంతతను తీసుకొస్తుంది. అదే కాదు, మనిషి గుడ్ విల్ కూడా పెరుగుతుంది. దేశం అంతా అబద్ధాలు ఆడుతుంటే ఒక్క మనిషి నిజం చెప్తుంటే మరి నిజంగా అతను హీరో కావాల్సిందే కదా. ఎవరికి లేని సుగుణం అతనికి ఉన్నట్టే కదా. జనం అంటారు నిజం చెప్పిన వాడు ఎవడు బతకలేడు, ఓకే, నిజం చెప్తే నిష్ఠూరం అవుతుంది, ఏం కాదని. భారతంలో విదురుడు కూడా నిజాన్ని సూటిగా, నిక్కచ్చిగా, అప్పటికప్పుడు క్షణాల వారీగా దూసుకుపోయినట్టు చెప్పేవాడు. ఆయన భాషలో, ఆయన ప్రవచనంలో, ఆయన సూక్తిలో. మరి ఆయన చెప్తున్నప్పుడు కష్టం అనిపించినా కానీ దాంట్లో కొంత సరళత ఉండేది. నిదానంగా ఆలోచించిన మహారాజా, ఇంకొక వారం టైం ఉందని చెప్పేవాడు. పటాలను చెంప మీద కొట్టినట్టు కాకుండా. మరి నిజాన్ని నిగ్గు తేల్చి సత్యాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ఆ సత్యం ధర్మాన్ని, చిన్న పెద్ద సూక్ష్మ ధర్మాలను కూడా ఎంత బాగా కాపాడుతుందన్న సంగతి మనకి విదిత్వే చరిత్రలో. గారు ఎప్పుడు కూడా ఆయనకి తెలిసినంతలో తెలియంది ఏదన్నా ఉంటే ఏమోనండి, నాకు తెలిసిన మట్టుకి ఇది బ్రెయిన్ గురించి, నాకు తెలిసిన మట్టుకి జ్ఞానం ఇది, నాకు తెలిసిన మట్టుకి తర్కం ఇది, నేను సైకాలజిస్ట్ను కాను, నేను సైంటిస్ట్ను కాను అని చెబుతూనే వాళ్ళందరికీ మించినటువంటి పరిజ్ఞానాన్ని మనకు అందించాడు. ఆయన సత్యాన్ని వేసి సత్య పరిశోధకుడు, సత్యవాది, సత్యంగా జీవించినటువంటి వ్యక్తి. అదొక్కటి మనం ఆదర్శం తీసుకుంటే చాలు. సత్యం చెప్పినప్పటికి కూడా మనం నెగ్గగలుగుతాం, మనం ముందుకు పోగలుగుతాం. దాంట్లో సత్యం, శివం, సుందరం అనేటువంటి 3 అక్షరాల్లో మంచి ప్రావీణ్యత దాంట్లో ఉందనే సంగతి మనకు అర్థమవుతుంది. నాకు తెలిసిన మట్టికి అర్థం చేసుకున్న విషయం ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ రావు గారు. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు గుప్తా గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గుప్తా గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇది చాలా స్వల్పంగా మనం చెప్పుకోవచ్చు. సత్యం, అసత్యం అంటే ఉన్న దానిలో ఉండటం అనేది యథార్థం, లేని దాన్ని తెచ్చుకోవాలనేది అబద్ధం. ఉన్నదానిలో ఉంటూ లేని తేవటం అంటే ప్రయత్నం. అంటే ఉన్నది అసత్యం, లేనిది సత్యం. అసత్యంలో ఉండి సత్యం తేవాలి అనుకోవడం ప్రయత్నం. అది కుదురుతుందా అంటే ఆ అసత్యంలో ఉన్నామని తెలుసుకోవడమే యథార్థం, సత్యం. ప్రయత్నం చేస్తూ తెచ్చుకోవాలనుకున్నది అబద్ధం. అంటే ఏంటంటే స్వీయ జ్ఞానం అంటేనే ఉన్న దాంట్లో ఉండి వ్యతిరేకించకుండా, అనుకూలించకుండా, సాక్షిగా, ఉదాసీనంగా అర్థం చేసుకుంటే ఉన్నది పోతుంది. అంతేగాని ఆ అబద్ధం నిజం అంటే ఉన్నది నిజం అండి, నేను అసత్యవాదిని, నిజం సత్యంగా ఉండాలనేది అబద్ధం. ఎందుకంటే అది ప్రయత్నం. ఎలా ఉంటాను, ఇంపాసిబుల్. అందువల్ల ఆయన ఎప్పుడు ఈ 2 అంటాడు. ఉన్నది దాన్ని అర్థం చేసుకోవయా అంటాడు, లేనిది నీకు రాదు, వైరుధ్యం ఉండదు అందువల్ల అని చెప్పి చెబుతూ ఉంటాడు. సింపుల్ అన్నమాట. ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి వ్యతిరేకం, అనుకూలం లేకుండా సాక్షిభావంతో, ఉదాసీనంగా, అంటే నిర్మలంగా, ప్రశాంతంగా అర్థం చేసుకుంటే ఉన్నది సత్యం. దాని నుంచి బయటికి వెళ్ళిపోతే కానీ నేనే తయారు చేశాను యథార్థం, సత్యం. దాని నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే ఎటువంటి ప్రయత్నం లేకుండా అబద్ధం నిజం అయిపోతుంది. ఇదేనండి. నమస్తే సార్. నమస్తే అండి గుప్తా గారు. ప్రాక్టికల్ గా మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం. ఈ టాపిక్ చాలా కాంప్రహెన్సివ్గా
కృష్ణమూర్తి గారు ప్రతి టాపిక్ ని ఆ విధంగా కవర్ చేస్తారు. దీంట్లో మనం చూస్తే చాలా చాలా సున్నిత అంశాలను కూడా మనకి టచ్ చేసినట్టుగా గమనిస్తాం. ఇది నేను ప్రధానంగా 3 సెక్షన్స్ కింద చూశానండి ఈ టాపిక్ లో. చాలా కాంప్రహెన్సివ్, ఎక్కడైనా వదిలేడేమో అని చూశానండి. ఒక్కటి కూడా వదలకుండా అన్ని అంశాలని జాగ్రత్తగా ఆయన పొందుపరిచి మన ముందు ఉంచాడు. ఆయన ఇక్కడ ప్రశ్న కూడా అడుగుతున్నాడు, మీరు ఎప్పుడు కూడా ఏదైనా ట్రూత్ రిపీట్ చేస్తే ఇది లై అవుతుంది అంటున్నారు. అది ఏ విధంగా అవుతుంది అంటారు? మీరు చెప్తూ ఉంటారు కదా, ట్రూత్ కనుక రిపీట్ చేస్తే అది లై అవుతుంది అంటున్నారు, ఏ విధంగా? అదొక ప్రశ్న కింద వేస్తాడు. తర్వాత అసలు నిజంగా లై అంటే ఏమిటి? ఏమన్నా తప్ప లై చేయడం, అబద్ధం చెప్పడం తప్పంటారా అంటూ, ఈజ్ నాట్ దిస్ ఎ ప్రొఫౌండ్ అండ్ సటిల్ ప్రాబ్లం ఆన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్? ఇది మన ఎగ్జిస్టెన్స్ లో అనేక లెవెల్స్ లో ఉన్నది కదా, ఇది ప్రాబ్లం ఉంది కదా అనేటటువంటి అంశాన్ని ప్రశ్న అడిగితే కృష్ణమూర్తి గారు ఫస్ట్ పార్ట్ని ముందుగా అడ్రస్ చేస్తాడు. ఏది? ట్రూత్ వెన్ రిపీటెడ్ బికమ్స్ లై. అది ఏ విధంగా అన్నది చాలా మెథాడికల్ గా తీసుకెళ్ళాడండి, విత్ 2 ఎగ్జాంపుల్స్. దాంట్లో ట్రూత్ మనము రిపీట్ చేసినప్పుడు ఎలాగవుతుంది అంటే, అసలు ఏంటి మనం రిపీట్ చేస్తున్నాము, ఏది మనము మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము? కెన్ యూ రిపీట్ అన్ అండర్స్టాండింగ్ అని అన్నాడు. ఒక అవగాహనని మనం రిపీట్ చేసి మనం ఇది చేయగలుగుతామా, రిపీట్ చేయగలుగుతామా ఒక అవగాహనని అని చెప్తాడు. అది సో మనకున్న అవగాహనని వెర్బలైజ్ చేయొచ్చు, పదాల్లో పెట్టచ్చు, కమ్యూనికేట్ చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. అది అంతేగాని అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అండర్స్టాండింగ్ అనేది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అది ఏ విధంగా మనం రిపీట్ చేయగలుగుతాము? అది మనం ఏమవుతున్నాము, ఆ వర్డ్స్ లో మనం ఉండిపోతున్నాం. వీఆర్ కాట్ ఇన్ ద వర్డ్స్ అన్నాడు. అదిలో అయ్యి ఆ విశిష్టత, ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ యొక్క విశిష్టతని మనం మిస్ అయిపోతున్నాము. అంటే ఇన్ అదర్ వర్డ్స్, రిపిటిషన్ అనేటటువంటిది అవగాహనని చేయడానికి వీలు లేదు. ఓన్లీ అట్ ద మోస్ట్ కమ్యూనికేట్ చేయడానికి మనం వెర్బలైజ్ చేసి మనం చేయడానికి ఉంటుంది అంతే. కానీ దాంట్లో ఎమోషనల్ కంటెంట్, సబ్స్టెన్స్ ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలంటే అది చెప్తూ దాని డీటెయిల్గా మళ్ళీ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అటువంటి ఎక్స్పీరియన్స్ మనం డైరెక్ట్గా మనం దాన్ని రిపీట్ చేయగలుగుతామంటారు అని చెప్తూ, మనకు ఉండొచ్చు డిజైర్ మళ్ళీ కావాలి అని. ఆ సెన్సేషన్ ఏదైతే ఉందో, ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేటటువంటి ఆ సెన్సరీ ఇది ఉంది, అది మళ్ళీ కావాలని కోరుకుని ఉండొచ్చు. దాంట్లో ఓకే అది. కానీ ఒక్కసారి కనుక మనం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మనం అనుభూతి చెందిన తర్వాత ఇట్ ఈస్ ఓవర్. మనం రిపీట్ చేయలేం. రిపీట్ చేసేది ప్రయత్నిస్తే మనం ఏం చేస్తున్నాం, ఆ సెన్సేషన్ తాలూకా వర్డ్, ఒక పదం, అదే చేస్తూ ఉన్నాము. అదే జరుగుతున్నటువంటి అది. మనలో చాలా మంది ఇందాక ప్రసాద్ స్లోగనిస్టులు అన్నారు, స్లోగన్. సో మనం అంతా కూడా ప్రచారకర్తలుగా, ప్రొపగెండిస్ట్ అన్నాడు ఈయన. మనమంతా కూడా ఈ రిపిటేషన్ ఆఫ్ ద వర్డ్ దీంట్లోనే మనం ఉండిపోయిన సందర్భంగా ఉంది. ఆ ప్రాసెస్ లో మనం పదాలతోనే బతుకుతున్నాం. వీఆర్ లివింగ్. ట్రూత్ డినై అయిపోయింది కంప్లీట్ గా. దాన్ని డినై చేశాము అంటాడు. అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ యొక్క అనుభూతిని మనం డినై చేశాము అంటాడు. రిపిటేషన్ ఉన్న ఫ్యాలసీని కృష్ణమూర్తి గారు ఆల్ ది టైం మెన్షన్ చేస్తుంటాడు. అది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. అది దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ గా ఇది ఫీలింగ్ ఆఫ్ లవ్. దాన్ని రిపీట్ చేయగలుగుతామా మనము? ఏదైతే ప్రేమ ఉన్నటువంటి ఆ యొక్క అనుభూతి అనండి, ఫీలింగ్, అది మనం రిపీట్ చేయగలుగుతామా? అది అలాగే మనం కొన్ని వర్డ్స్ వింటాం, లవ్ యువర్ నైబర్ అని అన్ని వింటాం. అది కనుక మీకు అది మీకు ట్రూత్ అంటారా? అది ఎప్పుడు ట్రూత్ అవుతుంది? మీరు నిజంగా ఇఫ్ యూ లవ్ ద నైబర్, యువర్ నైబర్, అప్పుడే. అదర్వైజ్ కాకపోతే అది ఓన్లీ ఒక వర్డే అవుతుంది. అది మనం ఏం చేస్తున్నాము, చాలా మంది ఆ వర్డ్ చెప్పేసి ఐ లవ్ యువర్ నైబర్ అనగానే ఆ వర్డ్ తోటి మనం కంటెంట్ అయిపోయి హ్యాపీ ఫీల్ అయిపోయి మనం బతికేస్తున్నాం. జరిగేటటువంటిది అది. సో ఈ ట్రూత్ అనేటటువంటిది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పొందినటువంటి అవగాహన, అనుభూతి, ట్రూత్, వాట్ ఎవర్. సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో రిపిటేషన్ ద్వారా మనము కన్వే చేయడానికి అవకాశమే లేదు. ఓన్లీ వర్డే అవుతుంది, కమ్యూనికేట్ చేయడానికి వీలవుతుంది అంతే. అది అంటూ ఆన్ ద కాంట్రరీ మనము ఇది చేయలేము, కన్వే చేయలేము, సరిగదా. రిపిటేషన్ ప్రివెంట్స్ రియాలిటీ. అదొక
చక్కటి ఒక స్టేట్మెంట్ మనకి ఇచ్చాడు. అది ఇందులో ఉన్న డిఫికల్టీ ఏంటంటే, కష్టం ఏంటంటే, మనకి ఈ ప్రశ్నని అవగాహన చేసుకోవడానికి, ఈ ట్రూత్ దీంట్లో ఉన్న అంశాన్ని కనుగొనడానికి మనం ఇప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపోజిట్ అనమాట, కారిడార్ ఆఫ్ ఆపోజిట్స్ లో మనం ఆలోచిస్తుంటాం. ఇదైతే అది, అంటే మనం నోబుల్ గా లేవనుకోండి, ఇగ్నోబుల్ గా ఉన్నాం అనుకోండి, నోబుల్ గా ఉండాలి, ఇలా ఆపోజిట్ లో మనం పెట్టుకుని మనం ఆలోచిస్తూ జరుగుతూ ఉంటుంది ఇమీడియట్ గా అదిలా. సో కానీ ఆ విధంగా కాకుండా, మీరు ఆపోజిట్ ని తీసుకురాకుండా జస్ట్ అవగాహన చేసడానికి ఏ విధంగా చేయాలి, ఇది ట్రూత్ అది లై కాకుండా జస్ట్ సీ, చూడండి అన్నాడు కృష్ణమూర్తి గారు. చెప్పేటటువంటి సీయింగ్, లుకింగ్, తర్వాత అవేర్నెస్, వీటి మీద మళ్ళీ ఇంకొకసారి అండర్లైన్ చేశాడు దీంట్లో టాపిక్ లో, యాజ్ యూజువల్. అది ఏం చూడమన్నాడు, జస్ట్ సీ. మనలో చాలా మంది రిపీట్ చేస్తున్నాము అవగాహన చేసుకోకుండా అనే అంశాన్ని మనం జస్ట్ చూడండి అన్నాడు. అది సో దానికి మనం కూడా కవర్ చేసాము, నేమింగ్ అనేటటువంటి చాప్టర్, దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఒక ఫర్ ఇన్స్టాన్స్ అంటూ మనం డిస్కస్ చేసాం కదా, నేమింగ్, తర్వాత నాట్ నేమింగ్ ద ఫీలింగ్ అనేటటువంటి వర్డ్, రెండు ఫీలింగ్ వర్డ్ రెండింటిని గ్యాప్ అని మనం చూసాం. సో దాన్ని చెప్పిన తర్వాత దాన్ని మీరు రిపీట్ చేస్తూ ఉంటారు చాలా మంది, నాకు తెలుసు. కానీ అది ట్రూత్ కాదు మీకు, అది కాదు. అది మీకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడే దాంట్లో ఉన్న ట్రూత్ అవగాహన మీకు వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చేస్తున్నాడు. అది తర్వాత రెండో ఎగ్జాంపుల్ కింద థింకర్ అండ్ ద థాట్ ఆర్ వన్ అన్నాడు ఒక ఉదాహరణ. థింకర్ అండ్ ద థాట్ ఆర్ ద వన్. సో అనేటప్పటికీ అది మీకు ఒకరికి ఎవరైతే చూసారో, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పొందారో వాళ్ళకి అది ట్రూత్ అయి ఉండవచ్చు. కానీ మీరు రిపీట్ చేయడం వల్ల అది నాకు రావటం లేదు, ఏ విధంగా రిపీట్ అవటం లేదు. అది ఓన్లీ ఏమవుతుందంటే ఇట్స్ నో మోర్ ఏ ట్రూత్, ఇట్స్ ఓన్లీ జస్ట్ కన్వేయింగ్ అనమాట, అంతవరకునే అది. సో ఎప్పుడైతే మనం రిపీట్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నామో దాని యొక్క సిగ్నిఫికెన్స్ పోయింది. కానీ ఒక కమ్యూనికేట్ చేసినప్పుడు ఆ పదము ఇంత కేర్ఫుల్ గా అక్కడ మనకి ఇది కన్వే చేసినప్పుడు, దాన్ని మనం డైరెక్ట్ గా చూసినప్పుడు, అండ్ వి డైరెక్ట్లీ సీ ద రిలవెన్స్, అదంతా కూడా మనం ఇంప్లికేషన్స్ గమనించినట్టయితే, మన అవగాహనలో వచ్చినట్టయితే, దెన్ ఇట్ ఈస్ అవర్స్, దెన్ ఇట్ ఈస్. అది అక్కడ మనం గుర్తుపెట్టవలసిన అంశం. అది తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాడు. మీరు ఈ రిపిటేషన్ ద్వారా జరిగేటటువంటి ఇదేంటంటే, మనం డాగ్మా, ఒక సిద్ధాంతాన్ని తయారు చేస్తున్నాము, దానివల్ల ఒక చర్చిని ఒకటి మనం బిల్డ్ చేసుకుంటున్నాము, దాంట్లో షెల్టర్ పొందుతున్నాం, దాన్ని ఆశ్రయం పొందుతున్నాం, ఇది జరిగింది. అది సో వర్డ్ అవుతుంది అన్నమాట, నాట్ ట్రూత్, ఇట్ ఈస్ బికమింగ్ ట్రూత్. ద వర్డ్, పదమే అవుతోంది ట్రూత్, బట్ దట్ ఇస్ నాట్ ద ట్రూత్. అది విషయం గురించి అది చెప్తూ కృష్ణమూర్తి గారి యొక్క ఎసెన్షియల్ కాంట్రిబ్యూషన్, ద వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అని ఒకటి అంటాడు కదా, దాన్ని ఇక్కడ చెప్తాడు. సో వర్డే ఆ థింగ్ కాదు యాక్చువల్గా, అదిలా. సో ద వర్డ్ డోర్ ఈజ్ నాట్ ది యాక్చువల్ డోర్, ఆ తలుపు కాదు కదా, అది అట్లనే అనమాట. అది సో మనందరికీ ఏంటంటే, చాలా మందిలో ఈ థింగే వర్డ్ అనుకుంటున్నాం, అదే ఆ వర్డ్నే మనం థింగ్ అనేటటువంటి ఇదిలో ఉంటుంది. అదే సో అంచేత మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, నాట్ టు రిపీట్ సంథింగ్. ఏదైనా ఇది మనకు అవగాహన కాకుండా రిపీట్ చేయవద్దు, రిపీట్ చేయకండి. అవగాహనతో చేస్తే అది వంశం ఓకే. అది సో మీరు కనుక ఏమైనా అవగాహన చేసుకుని కమ్యూనికేట్ చేస్తే అది చేయొచ్చు, కమ్యూనికేషన్ వరకే, వెర్బలైజ్ చేసి కమ్యూనికేట్ చేయవచ్చు. అది కానీ ఆ పదాలు, దాని యొక్క జ్ఞాపకాలు, ఆ మెమరీ ఏదైతే ఉందో, దే హావ్ లాస్ట్ ఎమోషనల్ సిగ్నిఫికెన్స్. అది మళ్ళీ ఎవరైతే చూసారో ఆ పదాల యొక్క ఇంప్లికేషన్స్ బిహైండ్ డైరెక్ట్ గా చూసినప్పుడు, ఆ సీయింగ్, చూడగలిగినప్పుడు, ఆ ఇన్సైట్ అది జరిగినప్పుడు, అప్పుడు దాని ఆ అవగాహన ఏర్పడినప్పుడు, దెన్ దట్ ఈస్ ట్రూత్. అది విషయం మధ్యలో. సో ఇది ఎప్పుడైతే అవగాహన అయిందో, మన యొక్క ఈ నార్మల్ కాన్వర్సేషన్ లో కూడా మనం చూస్తే, మన యొక్క హావభావాల అవుట్లుక్ లో కూడా, మన యొక్క వొకాబులరీ పదజాలంలో కూడా చాలా పరిణితి, మార్పు మనం జరుగుతుంది, గమనించవచ్చు అంటాడు. అదే తర్వాత ఈ రిపిటేషన్ ద్వారా జరిగేటటువంటిది ఏంటంటే, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, చాలా మంత్రముగ్ధం అయిపోతాం. ఈ పదాలు, శ్లోకాలు, చక్కటి లాంగ్వేజ్ యొక్క ఇది మనకు తెలుసు, లాంగ్వేజ్ లో ఉన్నటువంటి బ్యూటీ, ఆ పదజాల యొక్క కథ యొక్క
కలయిక వాటివ. సో వాటితో ఏమవుతుందంటే మన విధమైన వర్డ్స్ సెన్సేషన్స్ మనకు కలుగుతాయి. మనం ఆ ఇల్యూజన్స్ లోనే విల్ బి కాట్ ఇన్ ఇల్యూజన్స్, ఆ భ్రమల్లో మనం దాంట్లో కట్టుబడి ఉంటాము. అయితే వాటి నుంచి మనం ఫ్రీ అవ్వాలంటే మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది అది అంటే ఎట్లా అవుతాము? మనం ఎరుకుగా ఉండాలి. వన్ మస్ట్ బి అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఏం జరుగుతుంది లోపల అనేటటువంటి అంశాన్ని జస్ట్ ఎరుకుతో మనం గమనించాలి. చేస్తూ ఏది ఆ ప్రాసెస్ ఆఫ్ రిపిటేషన్ ఉంటాయి కదా, మన హ్యాబిట్స్, అలవాట్లు ఉన్నాయి, తర్వాత పదాలు మనం వాడుతుంటాము అవి. సో కృష్ణమూర్తి గారు ఇక్కడ ఇంతకుముందు కూడా మనకి చూస్తే యోగా ఎక్సర్సైజ్ ఆయన కూడా 2.5 hours ఎవ్రీ డే చేస్తాను, బట్ అది హ్యాబిట్ కాదు అనేటటువంటి అంశాన్ని చెప్పడానికి ఆయన ఎంత ప్రయత్నించాడంటే, ప్రతిరోజు నేను దాన్ని గమనిస్తాను ఎరుకుతో. సపోజ్ ఆ రోజు మార్నింగ్ లేవగానే ఇఫ్ ద బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్, సరిగా లేదు అని అంటే ఐ లిజన్ టు మై బాడీ. అంతేగాని నేను రోజు చేస్తున్నాను 2.5 hours ఇవాళ కూడా చేయాల్సిందే, లేకపోతే ఇది పడిపోతుంది, పర్వతాలు పడిపోతాయి, జాతకాలు పడిపోతాయి, ఇట్లా అంటే కాదు. సో నా బాడీ సహకరిస్తుందా లేదా అనేటువంటి ఆ ఎరుకతో నేను గమనిస్తా, చేసి నేను చేస్తాను. ఒకవేళ సరిగా లేదనుకుంటే ఓకే, డజంట్ మ్యాటర్. సో అంటే ఏంటనమాట, హ్యాబిచువల్గా కాకుండా రెగ్యులర్గా చేయొచ్చు, మనం రెగ్యులర్గా అవ్వచ్చు, కానీ దాన్ని హ్యాబిచువల్గా కాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఆ హ్యాబిట్స్, వర్డ్స్, ఆ క్రియేట్ చేసేటటువంటి ఆ సెన్సరీ ఆస్పెక్ట్స్ కూడా అదిలో అది. సో ఈ అవేర్నెస్ ఏమవుతుందంటే మనకి అసాధారణమైన స్వేచ్ఛ ఇస్తుందంటాడు అదిలో అది. ఆ ఇచ్చడంలో దానివల్ల ఏమవుతుందంటే ఒక విధమైనటువంటి రెన్యూల్ ఉంది, కాన్స్టెంట్ ఎక్స్పీరియన్స్, ఒక విధమైన నవీనత, న్యూనెస్ ఉన్నది అని చెప్తారు. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆయన ఎందుకు ట్రూత్ రిపీట్ చేస్తే లై అవుతుంది అన్న దాన్ని ఆ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మన ముందు జాగ్రత్తగా ఉంచడానికి ప్రయత్నించారు. రెండో ప్రశ్న ఆయన ప్రశ్న వేసిన దాంట్లో సెకండ్ పార్ట్ చూస్తే ఆ 3 సబ్ క్వశ్చన్స్ ఉంటుంది. అసలు లై అంటే ఏమిటి రియల్ గా, తర్వాత ఏమైనా తప్పంటారా, రాంగ్, వాట్ ఈస్ రాంగ్, లై చేయడంలో రాంగ్ ఏముంది, అది ఈజ్ ఇట్ దిస్ నాట్ ఏ ప్రొఫౌండ్ అండ్ సటిల్ ప్రాబ్లమ్ అండ్ ఆల్ అవర్ లెవెల్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ అని ఈ 3 అంశాలని కవర్ చేస్తాడు. చెప్తూ అసలు లై అంటే ఏమిటి, లై అంటే ఒక కాంట్రడిక్షన్. నేను ఐ వెంట్ ఫర్ డిక్షనరీ అండి, తెలుగులో చక్కగా చెప్పింది. వైరుధ్యం అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఎ పొజిషన్ ఆపోజిట్ టు వన్ ఆల్రెడీ మేడ్, అంటే ఉన్న దానికి ఆపోజిట్ గా ఇంకొకటి ఉన్నది, ఆ వైరుధ్యం అనమాట, లేని అంశాన్ని ఇచ్చేస్తున్నాడు. అది కాన్షియస్ గా ఉండొచ్చు, అన్కాన్షియస్ గా ఉండొచ్చు ఆ కాంట్రడిక్షన్. అదే తర్వాత అది డెలిబరేట్ గా కూడా ఉండొచ్చు, లేదా అన్కాన్షియస్ గా ఉండొచ్చు, లేదా సటిల్ గా ఉండొచ్చు, లేదా ఆబ్వియస్ క్లియర్ గా చాలా సున్నితాతి సున్నితం, సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా ఉండొచ్చు ఈ కాంట్రడిక్షన్ అనమాట అనేటటువంటి అంశం. తర్వాత ఈ కాంట్రడిక్షన్ లో ఉన్న క్లీవేజ్ అని వాడాడు. అంటే ఆ చీలిక, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ చీలిక, అది ఆ కాంట్రడిక్షన్ లో కనుక కాస్త ఎక్కువగా ఉందనుకోండి, చీలిక ఉన్నట్టయితే అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను బ్యాలెన్స్ మిస్ అవుతాడు, బికమ్స్ అన్బ్యాలెన్స్డ్. లేదు ఒకవేళ అతను రియలైజ్ అయ్యాడు అనుకోండి, నాలో కాంట్రడిక్షన్ చాలా ఉంది అనేటటువంటిది గమనించాడు అనుకోండి, అయ్యో నాకు చాలా గ్రేట్ ఇదిలో ఉంది ఈ కాంట్రడిక్షన్ అనేది గమనిస్తే వాటిని ఆయన రిపేర్ కూడా చేసుకోవచ్చు, చక్కదిద్దుకునే క్రమం కూడా చేసుకోవచ్చు. అది సో ఈ ప్రాబ్లమ్ని అవగాహన చేసుకోవడానికి ఇలాగ ఆపోజిట్ అని వెళ్ళకుండా, అలా ప్రయత్నం చేయకుండా, ఆపోజిట్ కాకుండా మనము ఈ యొక్క ఈ కాంట్రడిక్షన్ ని మనం అవగాహన చేసుకోవడానికి మనం ముందుకి ఎలాగెళ్ళాలి అనేటటువంటి ఇదిలో చూస్తున్నాడు. అది మనం ఏం చేస్తామంటే జనరల్ గా ఇది రాగానే ఇది లై అని ఖండం చేసేస్తాం, ఇది అబద్ధమా అని ఖండం చేస్తాం, మనం ఖండంను జస్టిఫై చేసేస్తాం కదా ఆటోమేటిక్ గా. కానీ మనం అవగాహన చేయాల్సింది ఏంటంటే, ఇలాగా ఈ ట్రూత్ ఫాల్స్హుడ్ పాయింట్ లో మనం ఖండం చేయడము, ఆలోచన చేయడము అది కాదు. 3 ప్రధాన అంశాలుగా చెప్పాడు. అసలు కాంట్రడిక్షన్ ఏమిటి, అసలు ఎందుకు మనం కాంట్రడిక్ట్ చేస్తున్నాము, అసలు ఎందువల్ల మనలో కాంట్రడిక్షన్ ఉంటుంది, ఈ 3 అంశాలు కూడా మనం గమనించాలి. ఇది ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా టు బి, మనం బీయింగ్ లో ఉన్నాం, ఏదో ఒక ఐడియల్ పెట్టుకుని మనం ఎప్పుడు కూడా మనం దాన్ని పర్స్యూ చేస్తూ ఉంటాం. దీనివల్లనే వస్తుంది ఈ ఇష్యూ. దీన్ని కృష్ణమూర్తి గారు ఏంటంటే మనం ఎప్పుడు కూడా
ఒక స్టాండర్డ్, ఒక ప్యాటర్న్ పెట్టుకుని మనం లివ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఆల్ ద టైం. సో దాంట్లో ఏమవుతుంది, ఒక అప్రాక్సిమేషన్, దానికి ఆ ప్యాటర్న్కి అనుగుణంగా దగ్గరకు వచ్చేటట్టుగా ప్రయత్నించడం, ఒక ప్రయత్నం చేస్తూ ఉండడం జరుగుతుంటుంది. అది అటువంటి ఆ యొక్క స్టాండర్డ్ ప్యాటర్న్ ఎవరిది, మనం అనుకున్నా లేకపోతే ఎదరోళ్ళ మనసులో అనుకున్నా ఎట్లయినా కూడా మనం ఒక ప్యాటర్న్ అనమాట, ఒక ప్యాటర్న్ పెట్టుకుని, ఒక ఐడియా పెట్టుకుని ఆ ఐడియల్ ప్రకారం ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం అందరూ కూడా. ఇది ఒక డిజైర్, కోరిక ఏంటంటే ఒక ప్యాటర్న్ కి కన్ఫామ్ మనం దానికి ఇమిటేట్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం అది. సో ఎప్పుడైతే మనం కనుక ఆ ప్యాటర్న్కి అనుగుణంగా జీవించలేకపోతున్నాం మనం అనుకున్న ప్యాటర్న్ కి, అప్పుడు కాంట్రడిక్షన్ అనేటటువంటిది జరుగుతుంది, మనకు ఏర్పడుతూ ఉంటుంది అది. సో దాన్ని ఇంకా డీటెయిల్గా అసలు ఎందుకు ప్యాటర్న్, ఎందుకు ఒక స్టాండర్డ్, ఒక అప్రాక్సిమేషన్, ఒక ఐడియా, మనం ఎందుకు దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నాం, ఇది అందరూ చేస్తూ ఉంటాం. నేను నా నిజ జీవితంలో కూడా చూసిన ప్రతి అంశాన్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా పొందుపరిచినట్టుగా అనిపించింది. ఎందుకంటే వై అంటే భద్రంగా ఉండడానికి, టు బి సెక్యూర్. నలుగురు ఎలా వెళ్తున్నారో నేను 5వ వాడిని అలా వెళ్తే నాకు కంఫర్ట్ కదండి, సెక్యూర్గా ఉంటుంది, అదొకటి. సేఫ్, తర్వాత పాపులర్, అందరితో పాటు నేను కూడా సమంగా ఉన్నాను, ఒక విధంగా ఉన్నాను అనేటటువంటి. అలాగే గుడ్ ఒపీనియన్, ఒక మంచివాడు వీడు అనేటటువంటి భావన కలిగించే ఏర్పాటు. వీటితోటి మనం అటువంటి అందరినీ అనుకరణ, దాన్ని మనం సంఘ ఇదిలో నలుగురు ఏం చేస్తే 5వ వాడు చేశాడు అనుకోండి, మనకు ఇదొనేటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ ఇందులోనే ఉందన్నాడు. దర్ ఈస్ ఎ సీడ్ ఆఫ్ కాంట్రడిక్షన్, విత్తనం ఉందన్నాడు. మన వైద్యానికి సంబంధించిన విత్తనం ఇక్కడే ఉంది అంటాడు అందులో. మనము ఇలా అప్రాక్సిమేట్ గా ఒక ప్యాటర్న్ కి అనువుగా బతికున్నంత కాలము దాని ప్రయత్నం మస్ట్ బి కాంట్రడిక్షన్ ఉంటూనే ఉంటుంది అన్నాడు. అది ఉంటూనే ఉంటుంది. అలాగే ఒక క్లీవేజ్, ఒక విధమైన చీలిక అనమాట, ఒక గ్యాప్ ఉంటున్నట్టుంది బిట్వీన్ ఫాల్స్ అండ్ ట్రూ, అప్పుడు ఉంటూనే ఉంటుంది అది. తర్వాత అసలు ఈ కాంట్రడిక్షన్ అనేటటువంటి మనలో ఎందుకు కలుగుతోంది మనం చూస్తే ఈ అటెంప్ట్ వల్లే కదా మనం ఒకటి అటెంప్ట్ చేస్తున్నాం టు బి సంథింగ్. ఒక ప్యాటర్న్ అనుకున్నాము, ఆ ప్యాటర్న్ గా మనం బతకడానికి ఒక సేఫ్టీ, సెక్యూరిటీ అన్నాం. ఇంకోటి ఏంటంటే నోబుల్ గా ఉండాలి, గుడ్ గా, చాలా మంచివాడి కింద, క్రియేటివ్ గా, వర్చువస్ గా ఇలా ఉండాలండి. సో ఇదే డిజైర్ టు బి సంథింగ్, ఏదో కొద్దిగా సంథింగ్, ఏదో మంచివాడు అనిపించుకోవాలనో, ఏదో ఒక టార్గెటెడ్ గా, ఒక ఐడియలిస్టిక్ గా ఉండేట ప్రయత్నిస్తున్నాము, అదే కాంట్రడిక్షన్, ఇంతగాని ఇంకోటి ఏం కాదు అంటాడు. అది ఈ కాంట్రడిక్షన్ ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్ అన్నాడు. ఇట్స్ డిస్ట్రక్టివ్ అది అన్నాడు. అది అంటూ ఇక్కడ మనం ఎవరైనా ఈ కంప్లీట్ ఐడెంటిఫికేషన్ చేసుకున్నాం విత్ సంథింగ్, దీన్ని జిహాద్ తోటి మనం చూడొచ్చు. జిహాద్ అంటే మనం దేవుడితో కంప్లీట్ ఐడెంటిఫై అయిపోయాం అనుకోండి, ఇంకంతా కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడేమవుతుంది, కంప్లీట్ అంటే అప్పుడు ఇంక కాంట్రడిక్షన్ ఉండదు. ఐడెంటిఫై చేసేసుకున్నాడు కదా, ఒక దానితో ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం వెళ్ళిపోతుంటాడు అనుకోండి. దానివల్ల వచ్చిన అంశం ఏంటి, ఆ ఐడెంటిఫై చేసుకుంటే ఒక సెల్ఫ్ ఎన్క్లోజర్, ఒక రెసిస్టెన్స్ ఏర్పడుతుంది, జరుగుతుంది. అది దానివల్ల అన్బ్యాలెన్స్, మనకి బ్యాలెన్స్ మిస్ అవుతూ ఉంటాం. అది జరిగేటటువంటిది. మనం చాలా ఇంక మనకేమి, ఇంకా వాడి విచక్షణ ఏం చూడడు, ఐడెంటిఫై చేసుకున్నాడు, దాని ప్రకారం, ఆ సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్ళిపోతాడు. కమ్ వాట్ మే, అటో ఇటైనా అంతే, అయిపోయింది, అట్లా అవుతుంది. తర్వాత అసలు ఈ కాంట్రడిక్షన్ అనేటటువంటిది మనలో ఎందుకు కలుగుతుందని మనం కనుక పరిగణ చేస్తుంటే, మనం ఏదో ఒకటి చేస్తుంటాం, అది ఇంకొకళ్ళు ఎవరు కలుగకూడదని మన ఉద్దేశం. నేనేదో చేస్తుంటా, అది ఇంకోటి డిస్కవర్ చేయకూడదు, కనిపించకూడదు, అదే. అలాగే నేనేదో ఆలోచిస్తూ ఉంటా, అది ఒక అప్ టు మార్క్ లేదు, ఒక స్థాయిలో లేదు. సో అప్పుడేమవుతుంది, లోపల ఒక విధమైన ఘర్షణ. సో అప్ టు మార్క్ లేదు కాబట్టి నన్ను కాంట్రడిక్షన్ లో ఉంచుతుంది, ఒక వైరీజంలో ఉంటుంది. అది తర్వాత ఈ అప్రాక్సిమేషన్ అని మనం అనుకున్నాం కదా ఇందాక, అప్రాక్సిమేషన్ టు ఏ ప్యాటర్న్ స్టాండర్డ్ ఉంటే ఏమవుతుంది, దానివల్ల వచ్చేది ఒక ఫియర్ వస్తుంది, భయం వస్తుంది. భయం ఎందుకంటే దానికి అప్రాక్సిమేట్ అవుతున్నానా లేదా, ఒక విధమైన యాంగ్జైటీ, ఫియర్ జరుగుతుంటుంది. సో ఆ ఫియరే కాంట్రడిక్షన్ తీసుకొస్తుంది అంటాడు, ఫియరే అది. అలాగే ఒకవేళ మీరు బికమింగే లేదనుకోండి, అసలు మళ్ళీ టు బి అనేటటువంటిది లేకుండా, ఏదో అటెంప్ట్ చేయకుండా టు బి సంథింగ్ ఉంటే, ఆ ఫియర్ అనేది ఉండదు కదా,
అనేటటువంటి అది. అప్పుడు కాంట్రడిక్షన్ అనేది లేదు. సో అప్పుడు అబద్ధం చెప్పాల్సినటువంటి అంశం కూడా లేదు ఎట్ ఎనీ లెవెల్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి అది. అయితే అలాగే ఇంకో సబ్సెక్ట్ చెప్పాడు. కాంట్రడిక్షన్ ఎప్పుడు అవుతుందంటే మనం మూడ్స్ ఉంటాం, మూడీగా. జనరల్గా అందరికీ కూడా ఏదో మోస్ట్ ఆఫ్ మన జీవితంలో ఎన్నో మూడ్స్ ఉంటాయి, దాని అనుగుణంగా మనం పోస్ట్ చేస్తుంటాం, దాని అనుగుణంగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. అది మన మూడ్కి అనుగుణంగా అందుచేత అప్పుడు కాంట్రడిక్షన్ ఏర్పడవచ్చు. కానీ ఆ మూడ్ డిసపియర్ అయిన తర్వాత, అది పోయిన తర్వాత మీరు వాట్ వి ఆర్, మనం మామూలుగా ఉండడానికి వీలవుతుంది కదా అంటాడు. అది తర్వాత కృష్ణమూర్తి గారు అంటాడు, ఈ కాంట్రడిక్షనే మన లోపల ఉన్నటువంటి వైరుధ్యమే చాలా ముఖ్యము అంటాడు. అంతేగాని అదేదో పొలైట్ వైట్ లై మనం చెప్తుంటామే దాన్ని ఇది చేయడానికి, అది కాదు ముఖ్యం. ఆ కాంట్రడిక్షనే మనం గమనించాల్సినటువంటి ముఖ్యాంశము అంటాడు. అది ఈ కాంట్రడిక్షన్ ఉన్నంతసేపు, మనలో ఉన్నంతసేపు ఈ సూపర్ఫిషియల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సూపర్ఫిషియల్ గా పైన బతకడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే సూపర్ఫిషియల్ ఫియర్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి. అలాగే వీటిని గార్డ్ చేయడానికి, రక్షించడానికి చాలా బాగా వాడాడు. గార్డ్ చేయడానికి, అన్ని కూడా మనం గార్డ్ చేసుకోవడానికి, సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మన దగ్గర వైట్ లైస్ అంటే బ్లేటెంట్ లైస్ అన్నమాట, అబద్ధాలు ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటి అంశము అంటారు. ఈ విధంగా ఆ ప్రశ్నలో ఉన్న 2 పార్ట్స్ ని మనకి ఒక విధమైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాత, ముందు మనలో అంటే ఎవరికి వాళ్ళు మనలో లెటర్స్ ఇన్ అవర్ సెల్స్ కెన్ వి సీ, మనలో మనం చూద్దామా అనే ఇంకొక పార్ట్ కింద చెప్పుకొస్తాడు చివరిలో. అది ఇందులో ఈ ప్రాబ్లం అసలు కాంట్రడిక్షన్ ఏమిటి, మనలో ఉన్నటువంటిది, ఇది మన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇది చాలా కష్టతరమైన అంశమే. అది కూడా చెప్తాడు, కష్టతరమైనటువంటి అంశమే. ఎందుకంటే 3 కారణాలు. మనం వి డిపెండ్ ఆన్ సో మెనీ సెన్సేషన్స్, ఒకటి. రెండోది వి డిపెండ్ ఆన్ మెమరీస్, ఒపీనియన్స్ జరుగుతుంది. మూడోది చాలా భయాలు ఉన్నాయి వీటి వల్ల వచ్చేటటువంటి 3. సో వాటిని మనం ఏం చేస్తాము, కవరప్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ మూడు కూడా మనలో కాంట్రడిక్షన్ ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఏంటది, ఒకటి సెన్సేషన్స్, 2 ఈ మెమరీస్, ఒపీనియన్స్, వీటి మీద డిపెండ్ అనమాట. సెన్సేషన్స్, మెమరీస్, ఒపీనియన్స్ డిపెండ్. మెమరీస్, ఒపీనియన్స్ అంటే నథింగ్ బట్ పాస్ట్, మన కండిషనింగ్, అది జరిగేదని చెప్తున్నాడు. అలాగే ఫియర్స్, మన భయాలు, 3 అది. ఈ కాంట్రడిక్షన్, ఈ వైరుధ్యం అన్బేరబుల్ గా తయారైంది అనుకోండి, అంటే భరించలేనంతగా తయారైంది అనుకోండి, అప్పుడేమవుతుంది, 1 goes off అన్నాడు, ఇన్సేన్, ఇంబ్యాలెన్స్, ఇదంతా జరిగేటటువంటి పరిస్థితి అనమాట. అది తర్వాత ప్రతివాడు కూడా శాంతి కావాలని కోరుతాడు అదిలో, కానీ ప్రతిదీ అతను చేసేదంతా కూడా అది యుద్ధమే క్రియేట్ చేస్తుంది అంటాడు. యుద్ధమే అది ఫ్యామిలీలో కానివ్వండి, అవుట్ సైడ్ కానీ, మన కుటుంబంలో కానీ, బయట కానీ, అది అంటూ మనమంతా కూడా ఏదైతే ఈ సంఘర్షణ క్రియేట్ చేస్తుందో లోపల, దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించకుండా మనం ఏం చేస్తున్నాము, మనం ఎప్పుడు కూడా మనము ఏదో అవ్వాలి, టు బికమ్ అనమాట, ఏదో ఒకటి అవ్వాలి, దాని ఆపోజిట్ అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంశానికన్నా ఒక ఆపోజిట్ గా మనం అవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. దేర్ బై క్రియేటింగ్ గ్రేట్. ఇప్పుడు వైలెన్స్ ఉందనుకోండి, నాన్ వైలెన్స్ అని ఒకటి మనం ఆపోజిట్ ని క్రియేట్ చేసుకుని దాన్ని పర్స్యూ చేస్తూ ఉంటాం. మనకు తెలియక ఎట్లా అప్రోచ్ అవ్వాలో అంచేది అవగాహన చేసుకోకుండా మనం ఇంకొకటి ఆపోజిట్ ని క్రియేట్ చేసుకుని దాన్ని పర్స్యూ చేయడం వల్ల ఏమవుతుంది, దేర్ ఇస్ వీఆర్ క్రియేటింగ్ గ్రేటర్ క్లీవేజ్, అంటే ఎక్కువ చీలిక ఏర్పడుతుంది లోపల, గ్యాప్ ఇంకా 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 ఎక్కువ అవుతుంది, అవగాహన రావటం లేదంటే సంఘర్షణ ఇంకా ఎక్కువ అవుతోంది అనేటటువంటి అంటూ, ఇది నిజంగా పాసిబుల్లా, ఈజ్ ఇట్ పాసిబుల్, మనల్ని మనం అవగాహన చేసుకోవడం, ఈ కాంట్రడిక్షన్, మనలో ఉన్నటువంటి వైరుధ్యం అవగాహన చేసుకోవడానికి పాసిబుల్ అంటారా? నాట్ ఓన్లీ సూపర్ఫిషియల్ బట్ మచ్ మోర్ డీప్లీ, లోపల టోటల్ గా అని ఒక ప్రశ్న వేశాడు మనందరికీ కూడా. వేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనకు ఎరుకలో ఉన్నామా, వీఆర్ లివింగ్ ఇన్ కాంట్రడిక్టరీ లైఫ్, ముందు మనకు తెలుసా అసలు కాంట్రడిక్టరీ లైఫ్ లో మనం నివసిస్తున్నాము అనేటటువంటి మనకు తెలుసా? ఎందుకంటే దానికి చెప్తాడు, మనకు పీస్ కావాలంటాం, మనం జాతీయవాదుల కింద ఉండిపోతున్నాం, జాతీయవాదుల కింద. దానివల్ల ఏమవుతుంది, వారం ఎప్పుడు ఇన్ఎవిటబుల్ అవుతుంది, తప్పనిసరిగా జరిగేటటువంటిది. అలాగే తర్వాత మనమేమో సోషల్ మిజరీ, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా అవన్నీ కూడా తప్పించాలి, విమోచన చేయాలని మనం అనుకుంటాము. కానీ
మనం అందరూ కూడా ఇండివిజువల్గా, పరిమితంగా, సెల్ఫ్ సెంటర్డ్గా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం, మనం వ్యవహరిస్తూ ఉంటాం. దానివల్ల అది కాంట్రడిక్షన్. ఇలా అనుకోవడము చేసేది ఒకటి, అనుకునేది ఒకటి, ఇలా జరుగుతుంది. సో అంటూ వీఆర్ కాన్స్టెంట్లీ లివింగ్ ఈ కాంట్రడిక్షన్ లోనే మనం జీవిస్తూ ఉన్నాము. ఎందుచేత వీఆర్ స్లేవ్స్ టు సెన్సేషన్స్. మనం బానిసలం అన్నాడు. మన సెన్సేషన్స్ కి, మన సెన్సరీ సుఖాలన్నిటికీ కూడా మనం బానిసలుగా ఉన్నాము అన్నాడు. అది. సో దీన్ని ఏదో యాక్సెప్ట్ చేయొద్దు, డినై చేయమని కాదు. ఈ సెన్సేషన్స్ ని దే ఆర్ రియాలిటీ ఓన్లీ, యాక్చువల్ జరిగేటటువంటి అంశం అంటూ ఇట్ రిక్వైర్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ అండర్స్టాండింగ్. చాలా అవగాహన అవసరము అంటాడు. అది ఆఫ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సెన్సేషన్. అది అంటే ఏంటనమాట? ఇంప్లికేషన్స్ ఆఫ్ సెన్సేషన్ అంటే కోరికలు. వాటిని మనం అవగాహన చేసుకోవడం చాలా గ్రేట్ డీల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి అంటే. తర్వాత మనకు చాలా చాలా వస్తువులు కావాలని కోరుతూ ఉంటాం, ఆల్ ఇన్ కాంట్రడిక్షన్. ఇది ఇందాక మనం అనుకున్నట్టుగా జాతీయత, మనం చేసే పనులన్నీ కూడా దానికి వైరుధ్యము, ఇలాగా జరిగేటటువంటి దానివల్ల వారు వస్తుంది ఆటోమేటిక్. అటువంటి అంశాలు అన్నమాట. అదే. తర్వాత మనలో చాలా సంఘర్షణమైనటువంటి మన మాస్క్లు ఉన్నాయి లోపల, మనకన్నీ కూడా కవర్స్ ఉన్నాయన్నమాట మనము. సో ఆ మాస్క్ ధరిస్తాం, ఏది షూట్ అయితే మనకు కనువుగా ఉంటే అది అది ఏది 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 మనకు షూట్ కాలేదని దాన్ని డినై చేసేస్తాం. అది జరిగేది అనమాట. అది. సో ఇదంతా కూడా స్టేట్ ఆఫ్ కాంట్రడిక్షన్, వైరుధ్యంలో ఉన్నటువంటి స్థితి అన్నాడు. సో దీనికి ఆపోజిట్ గా ఏం చేస్తామంటే మనం ట్రూత్ అనేటటువంటిది క్రియేట్ చేస్తాం. ఇక్కడే ఇందా ప్రసాద్ గారు చెప్పినట్టు ఆపోజిట్. ఈ ట్రూత్ అనే దానికి ఆపోజిట్ లేదు. ఎందుకంటే కృష్ణమూర్తి గారు మన ఇదివరకు కూడా ఆపోజిట్ కంటైన్స్ ఇట్స్ ఓన్ ఆపోజిట్. దానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. వైలెన్స్, నాన్ వైలెన్స్ అంటే నాన్ వైలెన్స్ అనంత మాత్రాన అది కూడా ఇట్ ఈస్ స్టిల్ వైలెన్స్. ఎందుకంటే ఆపోజిట్ కెన్ స్టిల్ కంటిన్యూ ద నేచర్ ఆఫ్ ది ఆపోజిట్ అన్నమాట. అందుకోసం సో ఈ ట్రూత్ అనేటటువంటి దానికి ఆపోజిట్ లేదు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ గా ఇక్కడ చెప్తాడనమాట. సో దీన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే మనము ఎరుకతో, కంప్లీట్ ఎరుక, వన్ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఆల్ ది కాంట్రడిక్షన్స్ ఇన్ విచ్ వీ లివ్. మనం ఏదైతే నివసిస్తున్నామో ఆ కాంట్రడిక్షన్ అన్ని కూడా మనం ఎరుకతో మనం చూడగలగాలి అనేటటువంటి. అది దానికి ఏమంటాడంటే మనం ఐ లవ్ యూ అన్నాం అనుకోండి, వన్ వి సే, దాంతో పాటు ఏమవుతుంది, విత్ దట్ ఇట్ గోస్ ఏమిటంటే జలసీ, ఎన్వి, యాంగ్జైటీ, ఫియర్ ఇన్ని కూడా ఉన్నాయి. అవన్నీ క్రియేషన్, అవన్నీ వైరుధ్యం క్రియేట్ చేస్తున్నాం. అది. సో ఆ కాంట్రడిక్షన్ మనం అవగాహన చేసుకోవాలి అన్నాడు. అది. సో అది ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటాము, మనం ఎరుకుతో ఉన్నప్పుడు అనేటటువంటి. అది ఆ ఎరుకుతో వితౌట్ కండెమ్నేషన్ ఆర్ జస్టిఫికేషన్, జస్ట్ లుక్ ఎట్ దమ్, జస్ట్ లుక్ ఎట్ అదనమాట. అలాగే ఆ ప్యాసివ్ గా లుక్ చేయడం అంటే ఇది చాలా అది ఈజీ థింగ్ ఏం కాదు, కష్టతరమైన అంశమే చెప్తూ ఆయన అంటాడు అనమాట. నిజంగా మీరు కనుక ప్యాసివ్ గా లుక్ చేసినట్టయితే, కష్టమే అయినా కూడా ప్యాసివ్ గా లుక్ చేసినట్టయితే, అప్పుడు ఆ అవగాహనతోటి, ఇన్ దట్ అండర్స్టాండింగ్, సో యూ బిగిన్ టు అండర్స్టాండ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ అండ్ థింకింగ్. మొత్తం టోటల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ద ఫీలింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకు అవగాహనకి వస్తుంది అంటారు. అది అంటూ మీరు ఎప్పుడైతే ఆ ఫుల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాంట్రడిక్షన్ మీరు మొత్తం కనుక అంతా ఎరుకుతో గమనించగలిగారో ఎవరికి వాళ్ళు, అప్పుడు ఇది అసాధారణమైన మార్పు, ఎక్స్ట్రాడినరీ చేంజ్ మనలో తీసుకొస్తుంది. అప్పుడు మీరు యువర్ సెల్ఫ్ దెన్, నాట్ యువర్ ట్రైంగ్ టు బీ కాదు, యు ఆర్ బీయింగ్ అనమాట. దీన్ని ఇప్పుడు చాలా మంది బీయింగ్ అంటున్నారు, అంటే నివసించడం, జస్ట్ లివింగ్, బీయింగ్ అనమాట. న్యాచురల్ స్టేట్ అంటున్నారు కొంతమంది. అది యు ఆర్ నో లాంగర్ ఫాలోయింగ్ అన్ ఐడియల్, నో మోర్ ఐడియల్ నథింగ్, ఆర్ ఏదో హ్యాపీనెస్ ని వెతకడం అటువంటిది ఏం లేదు. సో యు ఆర్ వాట్ యు ఆర్, అండ్ ఫ్రమ్ దేర్ యూ ప్రొసీడ్. అప్పుడు దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ కాంట్రడిక్షన్. అది చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ధనలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. ధనలక్ష్మి గారు. అది సార్, నేను ఈరోజు వింటున్నాను సార్.
కూడా అవగాహనకి వచ్చాయి. ముఖ్యంగా అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు మన అవుట్లుక్, మన యొక్క ఎక్స్ప్రెషన్స్ లో చేంజ్ వస్తుంది అనే అంశం తెలుసుకున్నాను ఈ టాపిక్ లో. తర్వాత ఎప్పుడు కూడా ట్రూత్ కు ఆపోజిట్ లై అనే దృక్పథంతో మనం చూడకూడదు. లై అనేటప్పటికీ మనలో ఉన్న కాంట్రడిక్షన్స్ అనే అంశాన్ని నేను తెలుసుకోగలిగా సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇప్పుడు శాస్త్రి గారు నమస్కారం సార్. వస్తే మాట్లాడతారా? వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. సార్, ఇది ట్రూత్ అండ్ లై అంటే మనకి నిజంగా ప్రతి రోజు మనం కొన్ని సంఘటనలు ఎదుర్కొంటూనే ఉంటాం. డిప్లొమాటిక్గా వ్యవహరిస్తూ ఉంటాం. మనా కాదు, మనతో వ్యవహరించే వాళ్ళు కూడా అలా చేస్తూనే ఉంటారు. అది ఆర్డర్ ఆఫ్ ది సొసైటీ అయిపోయింది. అలా మాట్లాడకపోతే వాళ్ళు మనని ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ద కరెంట్ అనే పరిస్థితిలో ఉంది. అటువంటిప్పుడు మనం అవగాహన చేసుకుంటూ ఎదుటి వాళ్ళని ఒప్పించకుండా మనం బాధపడకుండా ఉండాలి అన్నట్లయితే వయా మీడియాలో పోవాల్సిన పరిస్థితి నేటి సమాజంలో ఉంది. అంటే ఇక్కడ లై అంటే మళ్ళీ వాటిలో వైట్ లైట్స్ అని అంటారు. అది దానివల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అంచేత అది నిజం కాకూడదు, ఇటు అబద్ధం కాకుండా ఉన్నట్టుగా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది మనకి ఎదురయ్యి ఉంటారు. మన అఫీషియల్ లైఫ్లో చూసాం, తర్వాత నిత్య జీవితంలో కూడా మనకి చాలామంది తారసపడుతూ ఉంటారు. కృష్ణమూర్తి గారు ఇటువంటి సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే ప్రతి వ్యక్తికి కూడా తను పరీక్షించుకునేటప్పుడు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏంటి నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా, నన్ను నేను తప్పించుకోవడానికి ఈ పరిస్థితి నుంచి ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందే అని బాధపడే పరిస్థితి కూడా వస్తుంది ఒకసారి. చేత ఏంటంటే మనం అవగాహన చేసుకుని చాలా వరకు నిజం చెప్పడానికి ప్రయత్నం చేసినట్లయితే కొంత మెరుగే మనకి ప్రశాంతత ఉంటుంది. ఆ కాంట్రడిక్షన్ వల్ల మనకి ఏ విధమైనటువంటి సంఘర్షణ రాదా, మానసిక సంఘర్షణ ఉండదు, ఫెయిర్గా ఉంటాం. ఇదే సార్ నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు, మీ అవగాహన షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు సత్యనారాయణ గారు. సార్ వీలైతే మాట్లాడతాను సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరూ టాపిక్ మీద బాగా వివరంగా అన్ని ఎగ్జాంపుల్స్తో సహా ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అయితే నేను ఒక సింపుల్గా నా యొక్క అనుభవాన్ని నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఒక చిన్న క్లాత్ తీసుకుందాం, స్మాల్ క్లాత్. ఈ క్లాత్లో మనకి నిలువుగా దారం ఉంటుంది, అడ్డంగా దారం ఉంటుంది. ఈ నిలువు దారాన్ని అడ్డం దారాన్ని ఒకటొకటిగా మనం తీసేసాం అనుకోండి, చివరికి మనకి ఏం మిగులుతుంది? అది నిజం. ఇక మిగతాదంతా కూడా ఇప్పటి వరకు మనం చేసింది అంతా కూడా అది నిజం అనుకుంటే ఇదంతా కూడా అబద్ధం. ఎప్పుడైతే మనం నిజాన్ని నిజంగా చూడగలుగుతామో అప్పుడు ఇక అబద్ధము ఉండదు, నిజం ఉండదు, అంతా నిజమే ఉంటుంది. ఎప్పుడైతే అబద్ధంలో ఉండి అబద్ధంలోనే లివ్ చేస్తున్నటువంటి వ్యక్తికి అతను సఫర్ అవుతాడు. ఎందుకు అని అంటే అతను ఇంకా నిజము అనేటటువంటిది తను గ్రహించలేదు కాబట్టి, అసలు నిజం ఏంటో తెలియదు కాబట్టి ఆ వ్యక్తే సఫర్ అవుతాడు. ఇంతే, ఇంతకు మించి వేరే ఏమీ లేదు.
మనం తెలుసుకోవాలి నిజాన్ని అని అంటే మాత్రం ఒక్కటే ఏందంటే అబద్ధాన్ని తొలగించుకుంటూ పోతే మిగిలేదే అది. దాన్ని మనం ఎప్పటికీ కమ్యూనికేట్ చేయలేం. వర్డ్స్‌లో పెట్టలేం. వర్డ్స్‌లో గనక మనం పెట్టి ఏదో అది చెబుదామని ప్రయత్నించిన మరుక్షణము అది అబద్ధంగా మారిపోతుంది. ఎందుకంటే మనం దాన్ని టోటల్‌గా ట్రాన్స్‌ఫర్ చేయలేం. అది ఎవరికి వాళ్ళు గ్రహించవలసిందే తప్ప, లేదంటే మాత్రం అంతా అబద్ధంగానే ఉంటుంది. ప్రతి మనిషి కూడా అబద్ధంలో బతుకుతూ, అబద్ధంలో పుట్టి, అబద్ధంలోనే చనిపోవడం జరుగుద్ది. ఇది వాస్తవం అన్నమాట. అందుకే మనం మొదటి నుంచి కూడా ఎప్పుడూ కూడా వర్డ్స్ తగ్గించుకొని, అది చివరి వరకు మనం అసలు చివర ఏంటి అసలు వాట్ ఈజ్ ట్రూత్ అనేటటువంటిది గనక మనం ఫైండ్ ఔట్ చేసి, అక్కడ ఉండి చూస్తూ ఉంటే, ఇంకా మనకి 2గా ఏమీ ఉండదు. అంతా ఒకటిగానే ఉంటుంది. ఇది సార్ నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుజన్ గారు, థ్యాంక్ యూ. ఆనంద్ గారు, అంటే వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద డిస్కషన్ ఫేజ్ ఆల్సో. సో యూ కెన్ సత్యనారాయణ గారు, మీరు ద డిస్కషన్ ఫేజ్, ఐ లైక్ ఇట్. గో ఆన్ సార్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఇట్స్ నాట్, వాట్ కృష్ణమూర్తి ఈస్ సేయింగ్, యు హావ్ స్పోకెన్ అబౌట్ ఇట్. నేను ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇట్ మే బి క్రూడ్ అన్నమాట. I love mangoes. So when I go to Europe or US, వాళ్ళు అడుగుతారు నాకు which is the fruit you best love, and I'll tell him mango. And ఆయన మ్యాంగో ఎప్పుడు తినలేదు లైఫ్ లో. సో he asked me అంటే అది ఎట్లా టేస్ట్ అని. నేను చెప్తా బాగుంటుంది, తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, అది ఎల్లోగా ఉంటుంది అట్లా అని చెప్తాను. అండ్ he loves oranges అన్నమాట. Okay, so he says the mango is just like an orange అని అంటాడు. So he starts telling people mango is orange అంటారు. So you see how, for me, what mango, how it tastes is the truth. But when I'm telling him how it tastes, he understands according to his own likes and dislikes. So you see how truth gets distorted around. Then incote ఏమంటే సార్ ఇక్కడ కే కూడా మెన్షన్ చేస్తారు, I've eaten mango now. It tastes very nice. I'm feeling that. Next day I want to eat mango. I say yes, it's a taste untudani. Then I don't know what the taste is. I'm imagining that taste. Now, if you ask me what is the taste of a mango, I've eaten it, to tell you exactly, it is not possible to tell you. When I eat, I know what it is. చెప్తాను పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది అంతే చెప్తాను. కానీ అది పుల్లగా ఎట్లా ఉంటుంది, అది పులుపు అనేది అంటే ఇప్పుడు చింతపండు కూడా పుల్లగా ఉంటుంది, అది కూడా చింతపండు కొంచెం తీయగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను సార్. లెట్స్ నాట్ క్యాచ్ ఆన్ టు దోస్ ఎగ్జాంపుల్స్ అని. సో యు సీ హౌ దట్ ట్రూత్ గెట్స్ డిస్టార్టెడ్ అన్నమాట. అండ్ truth when repeated is how it becomes a lie. So one has to observe that. Ante sir, inkem లేదు. Thank you. The proof of pudding is in eating అంటారు ప్రసాద్ గారు. స్పందించండి. Sir, I have to unmute. మ్యూట్ లో ఉన్నారు సార్ ప్రసాద్. సార్ ఆనంద్ గారు మ్యాంగో ఎగ్జాంపుల్ చెప్పారు. దేర్ ఇస్ ఎ జోక్ అబౌట్ దిస్ మ్యాంగో. ఎవడో ఒక అరబ్ దేశం నుంచి ఈ కమ్స్ టు ఇండియా అండ్ గోస్ బ్యాక్. అక్కడ ఏం చేసేవారు అంటే, నేను మ్యాంగోలు తిన్నాను అంటాడు. మ్యాంగోలు తిన్నాను, చాలా బాగున్నాయండి. వాడికి తెరవలేదు. అంటే ఎంత బాగుంటే ఏమిటి, వాట్ ఈస్ ది అంటే హౌ గుడ్ ఇట్ ఈస్ తెలవదంటే, దెన్ that fellow, he gets a bottle of honey and applies it to his beard. Now you lick it, you lick that beard with honey. Mango is like that. Mango, the taste of mango will be like that, like my beard with honey on it. అలాగా ఆనంద్ గారు చెప్పింది కరెక్టే. an experience cannot be replicated, it cannot be repeated. ఒక experience, so the only way for you to really understand is to eat the mango. That is, you get that personal experience. I hope it is clear now, isn't it?
After eating the next day, kada, if you ask me what is the taste, I may tell you. But again, you know, I mean, that is like it's not the truth. That is When exactly I'm what eating, I'm saying, sir. I know what it. But even when I tell what it is, there is not the truth. That is exactly what I am saying. You cannot communicate that real experience. It is very difficult. So the only way to understand an experience is to experience it yourself. You must get that experience. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ట్రూత్ గురించి చెప్తే ఆయనకి నిజం, మనకు కాదు. Because it cannot be communicated fully. Sir, are you Yes, sir. saying part communicated? Part is never the whole. Yes. రామకృష్ణ అందుకే ఇంకొంచెం ఫర్దర్ మనం గనక థింక్ చేస్తే, అసలు మనం ఎలా ఫీల్ అవుతున్నాము, ఈ లోకాన్ని ఎలా చూస్తున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్సనల్. యూ కెనాట్ కమ్యూనికేట్ టు ద అదర్ పర్సన్. You can only feel inside. That means his world is totally different from other worlds, other people worlds, right? So that is why ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మనం ఉండేటటువంటి ప్రపంచం మనకి మాత్రమే ఉంటుంది, ఎవరి ప్రపంచం వాళ్ళది అని, ఎవరి లోకం వాళ్ళది అని. ఎందుకనంటే మనం ఎలా ఫీల్ అవుతున్నామో ఇతరులు కూడా అలానే ఫీల్ అవుతున్నారా అనేటటువంటిది మనం ఎవరం కూడా చెప్పలేము, ఖచ్చితంగా మనం చెప్పలేము. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. అదనమాట చెప్పదలుచుకుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఒక మ్యాంగోని మనం తిని ఆ మ్యాంగో ఎలా ఉన్నది, దాని రుచి అనేది మనం ఒక సింపుల్ గా మనం చెప్పలేకపోతున్నాము అని అంటే, ఇక మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనం అనుభవించేదంతా కూడా అది కేవలం మన వరకే ఉంటుంది. అది మనం ఒకవేళ చెప్పాలని ప్రయత్నించినా ఎవరికన్నా, అది మనం ఎవరిని, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ చెప్పినా కూడా అది అసంపూర్ణమే, వాళ్ళు పూర్తిగా గ్రహించలేరు. కాబట్టి ఈ వరల్డ్ అంతా కూడా మనం ఫీల్ అయ్యేది అది కేవలం మనకే, మన లోకం మనది, అందరి లోకాలు అందరివి అన్నట్లుగా ఉంటుంది. చివరికి ఒక రోజున ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాం. ఏంటయ్యా ఇదంతా అంటే, అంతే, ఇప్పుడు మా పిల్లలు, నా కొడుకు, నా కూతురు అని అనుకుంటున్నాము. నిజానికి ఈ ఒక్కటి అటాచ్మెంట్ లోనే గనక లోపలికి తొంగి చూసి దీన్ని గనక పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే, అసలు ఎవరి పిల్లలు వీళ్ళు, అసలు ఇందులోనే ఒక పెద్ద అబద్ధం ఉన్నది. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నది, దాని పని చేసుకుంటూ పోతున్నది, మనం సహకరిస్తున్నాం. అంత మాత్రానికే మనం ఏమనుకుంటామంటే అంతా మనమే చేసినట్టుగా ఫీల్ అయిపోయి దాని మీద ఇక మానసిక వేదనలు, కష్టాలు, కన్నీళ్లు, పెడబొబ్బలు అన్నీ అయిపోయి ఒకరోజు నిష్క్రమిస్తున్నాం. ఏంటంతా ఇదంతా జరుగుతుంది ఏంటి అంటే, ఆ వ్యక్తి జీవితంలో తను ఏ రకంగా ఫీల్ అవుతున్నాడు అది వేరే వాళ్ళకి చెప్పలేడు, తన కష్టాలు కన్నీళ్లు తన వరకే ఉంచుకొని చివరికి నిష్క్రమిస్తున్నాడు. ఇదంతా ఏమిటిరా, ఎందుకు ఇంత అనుభవిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చివరికి అనంటే ఏం లేదు, బిజీగా ఉన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. తేడా చూసుకుంటే చివరికి అదనమాట. అందరూ ఏదో రకంగా బిజీగా ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది ఎందుకంటే మనం దిస్ ఈజ్ హౌ ద లైఫ్ ఈజ్. ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, మనం ఆ యొక్క నిజము అనేటటువంటి స్టేట్ లో గనక ఆత్మతృప్తితోటి పరిపూర్ణంగా హోల్ హార్టెడ్ గా లివ్ చేస్తే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ట్రూత్, ఆల్ ఎల్స్ ఈజ్ లై. అంతే. అది సార్, ఈ అటాచ్మెంట్ మీద ఒక చిన్న సార్, మన స్టోరీ ఏంటంటే, అర్జునుడు మీరు చెప్పేవారు తెలుసు, చెప్పండి సార్. అభిమన్యుడు చనిపోతాడు కదా. అవునవును, రైట్. అర్జునుడు, హీ వాజ్ వెరీ
I mean, he was so sad, sorrowful. Yes. అప్పుడు Yes. కృష్ణుడు అంటాడు, ఆల్ రైట్, లెట్ మీ టేక్ యూ టు అభిమన్యు అని. Mm. Takes him to అభిమన్యు in the other Correct. world, in the next world, whatever it is. Yes. అభిమన్యుడిని కావులించుకోబోతాడు, మై సన్ అని. Mm. Mm. అభిమన్యుడు చెబుతాడు, హూ ఈజ్ యువర్ సన్ అని. Right. ఐ వాజ్ యువర్ సన్ ఓన్లీ ఇన్ దట్ Yes. you are my Yeah. father in that birth. Now I have had so many fathers. I was the son of so many people. Now Right. it's all over అని చెప్తాడు. Yeah. సో అవర్ అటాచ్మెంట్స్ ఆర్ లైక్ దట్ అని Yes. చిన్న స్టోరీ. సర్ప్రైజింగ్లీ ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గమనిస్తే, శ్రీకృష్ణుడు యుద్ధం ఫస్ట్ రోజున యుద్ధం మధ్యలో, ఐ మీన్ అందరి మధ్యలో భగవద్గీత బోధిస్తాడు అర్జునుడికి. అర్జునుడికి ఏమని బోధిస్తాడు? అవన్నీ తెలుసుకొని అన్నిటికీ తల ఊపి యుద్ధం మొదలుపెట్టి చేసినాక కూడా ఆయనకి ఇంకా ఈ ఈ అటాచ్మెంట్స్, ఈ పుత్ర ప్రేమలు, వీటన్నిటి గురించి అన్నీ చెప్పాడు కదా ఆయన. అంతా చేసేది నేనే, నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పాడు కదా. అంత చెప్పినా కూడా ఆయనకి పుత్ర వ్యామోహం ఇంకా నశించగా మనకు తెలిసిందే కదా ఏం జరిగిందో అభిమన్యుడి విషయంలో. అంటే ఏమిటి అని అంటే, అర్జునుడి అంతటి క్యాలిబరు తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తికే భగవానుడు బోధించినటువంటి విషయాలు అర్థమైనట్టుగా ఉండి కూడా తను ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాడంటే, ఒక మామూలు వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే అది చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ చాలా సరళమైనటువంటిది. దీన్ని గనక ఇది చాలా సరళం కాబట్టి చాలా కష్టంగా అయిపోయింది. అదే అనిపిస్తుంటది నాకు. మన డే టు డే లైఫ్లో గనక మనం చూస్తుంటే, ఇప్పుడు చూడండి, ఇదే సేమ్ మ్యాంగో ఎగ్జాంపుల్. ఎంత సింపుల్ అని అనిపించేది కూడా మనం వ్యక్తం చేయాల్సి వచ్చేటప్పటికి ఎంతో కష్టమైపోబట్టి ఇన్ని రకాల రిలీజియన్స్, ఇంతమంది గురువులు కావాల్సి వచ్చారు. అసలు ఎందుకు మనం మామూలుగా ఒకసారి సైలెంట్గా కూర్చొని పూర్తి సైలెన్స్లో గనక ఉన్నప్పుడు ఇక మనకే అది అంతా బోధపడుతుంది. కానీ అది ఉండగలమా అనేది ప్రశ్న. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా ఒక రకమైన కండిషనింగ్లో బ్రతికాం, మనం పెరిగాము. తల్లిదండ్రులు, టీచర్లు అందరూ కూడా మన పలక మీద మొత్తం రాసి గజిబిజి చేశారు. మనం చేయాల్సింది ఏందంటే మళ్ళా మొత్తం తుడుపుకొని పూర్తిగా తుడిచేసి మనకు కావాల్సింది ఏదో రాసుకోవడం, లేదంటే ఆ పలకను అట్లానే ఉంచుకోవడం. ఇది చేయాల్సింది. కానీ అదే కష్టం. అది సార్ ఇక్కడ చెప్పమంటారు సార్? చెప్పండి సార్. ఇండియన్ ఫిలాసఫీలోకి వచ్చినట్లయితే సాంఖ్యతత్వ ఫిలాసఫీ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే కృష్ణమూర్తి గారు ఎంత డీప్ గా ఆలోచించారో అది ప్రాక్టికల్ గా మనకి ఆ ఫిలాసఫీలో ఉంది సార్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత చదివిన తర్వాత కూడా సత్యాన్ని అసత్యాన్ని ఎలా తెలుసుకోవాలో అందులో సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రమాణాలు ఇవన్నీ చాలా డీప్ గా ఉన్నాయి సార్. ఈ కృష్ణమూర్తి గారు ఏంటంటే ఆ స్టేజెస్ అన్ని దాటి వెళ్ళిపోయి ఒకేసారి స్ట్రెయిట్ మనకి చెప్తుంటే మనం మానసికంగా మనం ఆ స్థాయికి ఇంకా ఎదగలేకపోవడం వల్ల ఆయన అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది సార్. ఒకసారి ఇండియన్ సాంఖ్యతత్వం చూసినట్లయితే చాలా బాగా అర్థమవుతుంది. ఎన్నో ఉన్నాయి. నేను మొదట్లో అంటే నా అనుభవ ప్రకారంగా సార్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొదట్లో నిజానికి చెప్పాలి అని అంటే ఈ రకరకాలైనటువంటి పీపుల్ యొక్క మెసేజ్లు ఇవన్నీ చదవడం కంటే అసలు మనలోకి మనం వెళ్ళిపోతే మనకి, ఎందుకంటే మన లోకం మనది, మనమే. వేరే వాళ్ళని పక్కన పెట్టేద్దాం, అది తర్వాత రావచ్చు. కానీ మనలోకి మనం వెళ్ళి మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకే దారి తెలుస్తుంది. మనలో నుంచే మనకేం కావాలో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే వేరే ఎవ్వరు కూడా మనకి గైడెన్స్ ఇవ్వలేరు. ఎందుకంటే మనం యూనిక్ పర్సన్. వేరే వాళ్ళు ఒక దారి అనేది చెప్పగలుగుతారు తప్ప మనమే నడవాలి. కాబట్టి ఆ దారి కూడా మనకే తెలుస్తుంది. ఇది ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ పర్సన్ హౌ హీ హాస్ బికమ్ ఎన్లైటెండ్. ఆయనకి కూడా ఆయన ఏంటి సైలెంట్ గా కూర్చొని తనకు వచ్చినటువంటిది అన్ని రాసుకొని ఉంటాడు, చెప్తాం మొదలు పెట్టుంటాడు. అయితే ఇక్కడ ఇట్ ఈస్ పాసిబుల్ దట్
We don't need anybody, any guru or any person. In fact, they are distraction. నా దృష్టిలో అది మనకి మనమే ప్రశాంతంగా కనుక కూర్చొని ఎటువంటిది మైండ్ అంతా కంప్లీట్ గా కాసేపు ఎంప్టీ చేసుకొని పక్కన కూర్చుంటే ఆ యొక్క దర్శనం అనేది మనకే అవుతుంది. మనం నెక్స్ట్ ఏంటి ఏంటి సత్యం అనేది మనకే బోధపడుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. బట్ ఇట్ కమ్స్ టు యువర్ కాన్షియస్నెస్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ రీడింగ్ సో మెనీ పీపుల్. ఐ థాట్ దిస్ ఈజ్ నాట్ ది ట్రూ, దిస్ ఈజ్ నాట్ ది ట్రూ. ఎందుకంటే ఆయనకి ట్రూ అవ్వచ్చు, బికాజ్ హీ హాజ్ సీన్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, రైట్? హీఈస్ యూనిక్ పర్సన్. ఈవెన్ జేకే గారు ఎవరినైనా తీసుకోనివ్వండి, వాళ్ళ వే వేరుగా ఉంటుంది. ఇక్కడ ఏమిటి అంటే మనం ఒకళ్ళ మీద ఆధారపడటానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోవటం వల్ల వేరే వైపు చూస్తున్నామే కానీ మన మీద మనకి కాన్ఫిడెన్స్ గా ఎవ్వరు అవసరం లేదు అని మన మీద మనకు నమ్మకం ఉంచుకొని కనుక మనం మొదలు పెడితే, ఎస్పెషల్లీ స్పిరిచువల్, వేరే వాటిలో అన్నిట్లోనూ మనకు వేరే వాళ్ళ హెల్ప్ కావచ్చేమో కానీ ఇన్ఫాక్ట్ స్పిరిచువల్ జర్నీలో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ బీయింగ్ న్యాచురల్, నార్మల్, బీయింగ్ ప్యూర్, that itself will lead you to the final whatever you want it. ఇది నా యొక్క అనుభవం సార్. సజ్జన్ గారు, ఇప్పుడు చంద్రబాబు మీరు మాట్లాడండి. రామకృష్ణ గారు, కొంచెం లక్ష్మి గారు మాట్లాడతారా? ఆయన చాలా బాగా చెప్పారండి సత్యనారాయణ గారు. అది అంటే తన లోపలికి తను చూసుకోవడం అనేది గైడెన్స్, ఎవ్రీథింగ్ వి గెట్ ఫ్రమ్ విత్ ఇన్. బయట మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అది చాలా బాగా చెప్పారు. చెప్పారు చూసారా, అబ్స్ట్రాక్షన్ రియల్లీ ఇట్స్ ఎ హిండ్రన్స్ ఆల్సో. కరెక్ట్ అండి, కరెక్ట్. ఏమవుతుందనంటే ఇందులో ఇంకొకటి కూడా సార్, సారీ టు యునో, ఐ జస్ట్ వాంట్ టు యాడ్, ఇది నేను అనలైజ్ చేసుకుంది ఏంటంటే, మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద ఆధారపడతామో దెర్ ఈస్ సర్టెన్ రిస్క్. వాట్ ఇఫ్ దట్ గై ఈజ్ ఎక్స్‌ప్లాయిటింగ్ మీన్స్? సి ప్రీవియస్ మన డిస్కషన్స్ లో కూడా ఒకళ్ళు ఇదే లేవనెత్తారు, జేకే మనల్ని ఏమైనా చీట్ చేస్తున్నాడా అని. అసలు అటువంటి అవకాశం మనం వేరే ఎందుకు ఇస్తున్నాం వేరే వాళ్ళకి? ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను ఏది అడగటానికి ఇష్టపడలేదు. ఎందుకు అనంటే, ఆ వ్యక్తిని ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసి అతని మీద మనం డిపెండ్ అవుతున్నామో, ఇక అతను మనకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా తను ఫీల్ అయ్యి ఇక తను ఎక్స్‌ప్లాయిట్ చేయటం మొదలుపెట్టే అవకాశం మనం ఇస్తున్నామేమో అనేటటువంటిది అనిపించి, నేను ఎవరిని అడగకుండా ఒకటి నా ఇంటర్నల్ నన్ను ఎవరైతే నిర్మించారో, నన్ను ఎవరైతే క్రియేట్ చేశారో ఆ క్రియేటర్కే నేను క్వశ్చన్ వదులుతున్నా. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మన యొక్క ఎంత ఎనాలిసిస్ మనం చేసుకున్నా కూడా చివరికి అంతా పక్కన పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎంతో మంది సైంటిస్టుల విషయంలో మీరు చూసే ఉంటారు, మేడం క్యూరీ విషయంలో కానీ, వాళ్ళు చక్కగా హాయిగా నిద్రపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమైతే వాళ్ళు తెలుసుకుంటున్నారో అవన్నీ నిద్రలో లేచి వచ్చి రాసుకున్నారు. వాళ్ళకి తెలియదు, ఇట్ కేమ్ ఫ్రమ్ సబ్ కాన్షియస్. అది ఏంటి అన్నది మనకి తెలియదు. దాన్ని అన్నోన్ అనొచ్చు, గాడ్ అనొచ్చు, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఇట్ కమ్స్ ఆటోమేటికల్లీ. అది ఎలా ఎక్కడి నుంచి వస్తుందో అది మనకు తెలియదు, బట్ ఇట్ కమ్స్. అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. చక్రపాణి గారు. అందరికీ నమస్కారం అండి. ఈ టాపిక్ బాగుంది. ట్రూత్ లైక్ బాగుంది. ట్రూత్ ది మనకి మనం యూజువల్గా అనుకునేది ఏంటంటే, కృష్ణమూర్తి గారు ఆయన ఒకటేమి చెప్పలేదు. ఆయన మనకి యాజ్ ఎ ఫ్రెండ్ గా ఆయన డిస్కస్ చేశాడు. మీకు మీరు చూడండి, మీకు అవేర్ గా ఉండండి, అన్ని అర్థమవుతాయి, అదే చెప్పింది ఆయన. ఆయన ఒకటని నన్ను గురువుగా మీరు కన్సిడర్ చేయొద్దు అని ఆయన చాలా సార్లు చెప్పాడు. దీంట్లో ఇప్పుడు ఈ టాపిక్ లో ట్రూత్ ఆ నిజం. ఇప్పుడు మనం అందరం అనుకుంటుంటాం, మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనం లవ్ చేస్తాం అనుకుంటాం, నిజంగానే లవ్ చేస్తాం. ఆ లవ్ అనేది మనం మళ్ళీ ఆ తర్వాత మనం ఆ సెన్సేషన్ వర్డ్స్ లో రిపీటెడ్ గా మనం లవ్ చేస్తున్నాము అనుకుంటాం, కానీ యాక్చువల్ గా మనం లేవు. ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్సే మళ్ళీ మీరు కొత్తగా చూసినప్పుడే అది గోచరిస్తుంది తప్ప మీ లవ్ అనేది ఓన్లీ వర్డ్స్ లోనే ఉంటున్నాం. అది గమనించమంటున్నాడు ఆయన. మీరు లవ్ లో ఉన్నారు లేదు, మళ్ళీ మీరు ఎప్పటికప్పుడు న్యూగా చూడాల్సిందే. చూస్తే లేకపోతే మీరు ఓన్లీ వర్డ్స్ లోనే ఉంటారు, మీరు అనుకుంటానే ఉంటారు అది కాదు. ఇది ఎప్పటికప్పుడు న్యూగా చూడాలి.
ఇక ఈ అసత్యం దీనికి వస్తే ఆయన అసత్యాన్ని కాంట్రాడిక్షన్ అంటాడు. కాంట్రాడిక్షన్ అంటే మనం మన లైఫ్ లో ఒక ప్యాటర్న్ కి, ఒక సిస్టమ్ కి, ఒక ఐడియల్ కి మనకు మనంగా లోపల ఒకటి పెట్టుకుంటాం. దాన్ని ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం, అది ఉంటేనే సేఫ్ అనే ఒక దృక్పథంతో ఉంటాం. కానీ యాక్చువల్ గా మనం ఎలా ఉన్నామో అది వేరుగా ఉంటుంది. దాన్ని రీచ్ అవడంతో కాన్ఫ్లిక్ట్, ఆ కాంట్రడిక్షన్ వలన మనం సఫర్ అవుతున్నాము. ఈ సఫరింగ్ అంతా దాని వలన, నేను ఇట్లా కాంట్రడిక్షన్ వలన వస్తుందని మనం ప్యాసివ్ గా మన జడ్జిమెంట్ ఇవి ఎటువంటి లేకుండా గనక చూస్తే ఉన్న విషయం అంతా అర్థమయ్యి మనము వాట్ యు ఆర్ అనే దాంట్లో ఉంటే అప్పుడు మనకి లైఫ్ చాలా సుఖంగా ఉంటుంది. ఈ కాంట్రడిక్షన్ లో, ఈ కాన్ఫ్లిక్ట్ లో లేకుండా మన లైఫ్ బాగా లీడ్ చేస్తామని ఆయన చెప్పడం నాకు అర్థం అవుతుందండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ చక్రపాణి గారు. నైస్ షేరింగ్ సార్. మీ అవగాహన చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. I have in a response, sir. Please. Anand garu. Yeah. Krishnamurti said, sir, I'm acting as a mirror. And okay. Now, most of us, I don't think we understand what it means. Then I'm repeating K again. There's no guru, there's no teacher. He says, I'm not your teacher. He says, you read yourself. You know yourself. That's what he says. Read your own book, he says. Now I repeat the same thing. All right. I'm saying that. Again, when I say I'm unique, every human being on the planet says he is unique. So there's the most common factor. How do I look at that? How do I get caught in this verse is what I need to look at it, sir. Again, it's extremely challenging. Throughout his life, K said, I'm not your guru, but we are making him a guru. And I'm repeating his words. Don't read any books, don't follow anybody. You find out for yourself. But today, any one of us, have we given at least 30 seconds or 60 seconds to find out what I am? I don't know if anybody has done that. He has repeatedly been saying that. We are busy with so many other things. But I don't have time, even few seconds to find out who I am. So we seem to be repeating K in a different format, stating that when I repeat him again, what he himself says, repetition, when you repeat, it's a lie. Can you look at that? No other guru has told you find out for yourself. That self-knowledge, in fact, they said that self is that. Krishnamurti says something completely different. So when I come and again, when I'm repeating what he has said, I want to know, have I understood, sir? Or I'm repeating someone else what he has said. Don't read anybody, don't follow anybody. No guru can teach you. No one can show you. I need to look at it very, very strongly, sir. Thank you. Thank you. ఆయన కృష్ణమూర్తి గారు చెప్పేది, నేను గ్రంథాలయం చదవలేదు, మీ బుక్ ఆఫ్ లైఫ్ దాంట్లో అన్ని చాప్టర్లు ఉంటాయి, అది గనక మీరు చూస్తే గనక మీకు అంతా అవగాహన అవుతుంది. అది మీరు వేరే గురువు దగ్గరకో బుక్కో వెళ్ళాల్సిన పని లేదు. మీది మీరు చూసుకుంటే మీకు అవగాహన అవుతుంది, మీరు తెలుసుకుంటారు అని చెప్పింది నాకు అర్థం అవుతుంది. సార్ కృష్ణమూర్తి గారు వినబడుతుందా సార్ నేను చెప్పేది? సార్ వినబడుతుందండి? వినపడుతుందండి. కొంచెం దగ్గరగా చెప్పండి. సార్ కృష్ణమూర్తి గారు చెప్పింది, తర్వాత అన్విసెంట్ వీళ్ళంతా బ్లాస్కి చెప్పింది ఒకటే సార్. మీకు కొంతవరకు మాత్రమే జీవితంలో గురువు అనేవాడు చూపెడతాడు, తర్వాత మీ జీవితాన్ని మీరే దిద్దుకోవాలి, ప్రతిదీ మీరే అర్థం చేసుకోవాలని చెప్పేది కరెక్ట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరో కామెంట్ చేశారు, నేను అఫెండ్ అయ్యి రియాక్ట్ అవ్వకుండా ఉన్నట్లయితే, రెస్పాండ్ అయినట్లయితే, అప్పుడు నాలో అవగాహన పెరుగుతూ ఉంటుంది. అవగాహన పెరుగుతున్నప్పుడు ఆ అవగాహన వల్ల ఏమవుతుంది, నాకు ఆ మనసు మీద ఆ రిమార్క్స్ యొక్క ప్రభావం కనబడుతుంది. అంటే సైకలాజికల్గా చేంజ్ నాలో వస్తుంది. అండ్ రియాక్ట్ కాకుండా ఉన్నట్టు రెస్పాండ్ అయినప్పుడు నేను అదేం తీసుకోకుండా దాన్ని బాగా అర్థం చేసుకుని చూడడం. కృష్ణమూర్తి గారు అనేది చూడు అనడం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, సెల్ఫ్ అబ్జర్వేషన్. అలా అబ్జర్వ్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే
మనలో వచ్చే ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ వల్ల మనలో తిరిగి ఎటువంటి భావాలు వస్తున్నాయి, ఇవన్నిటినీ గమనించడం అంటే అదేంటి సార్ నాకు అర్థమైంది సార్. అందుచేత లైఫ్లో సైకలాజికల్ ఆస్పెక్ట్లోకి వచ్చినట్లయితే ఎవరు గైడ్ చేయలేరు. ప్రతి వ్యక్తి తనకు తానే గురువు. తను చూసుకోవడమే తప్ప ఒకళ్ళ మీద ఆధారపడడానికి సరైన విధం కాదు సార్. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్ సార్. థ్యాంక్ యూ సార్. Sir, okay. Sir, Krishnamurti says that when you react or respond, it is the same thing. It is the self-help books which tell you that. Don't react, respond అని. Stephen Covey with Satya చెప్తాడు, don't react, respond అని చెప్తారు. We are repeating that. Krishnamurti never said that. And once again, sir, నేను చెప్పేది sun is my part, sir. Functionally, physically, he is my part. And part can never be the whole. I can never be the whole. But we are part, the whole has all the parts. So Abhimanyam Kani, Arjun Kani, as the example నేను చెప్పేది ఏమంటే, when he has become the whole, that's over. So I want to say again, son is definitely my son, sir. I can't say he's not my son. Whose son is he then? It is, we have to understand, sir, functionally and psychologically how we are getting caught in this thing. Somebody says he doesn't call his son అని చెప్తారు. అది ఇండోర్ మీటింగ్. ఏం చెప్పాలా? He says you're not my son అంటాడు. ఏం చెప్పాలా? Krishnamurti doesn't mean that. Definitely he is my son, sir. This 101% is my son. There's no doubt about it. Can I tell something, sir? Yeah. Yeah. Here, very good point you have brought, sir. See, ఎప్పుడైతే మనము నిజంగా మనం చూసినప్పుడు యూ కెన్ టెల్ ఎనీథింగ్. లైక్ కొడుకనే మనం అనొచ్చు. కానీ ఇంటర్నల్గా మనకి సత్యం అనేటటువంటిది మనకి తెలిసి మనము ఈ వస్తువులు నావి, ఈ కొడుకు నా కొడుకు, లేకపోతే ఇల్లు నాది, ఇవన్నీ వ్యవహారికంగా వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్పాల్సింది. లేదంటే ఎవరు కొడుకు అని అంటే ఏం చెప్తాం? నా కొడుకనే చెప్తాం. అది వ్యవహారానికి వచ్చినప్పుడు. కానీ నిజంగా ఎవరి కొడుకు అనేటటువంటి క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు మన కొడుకు అనేటటువంటిది, నా కొడుకు అనేటటువంటిది అది డే టు డే లైఫ్కి అప్లై అవుతుంది. కానీ నిజంగా ఎవరి కొడుకు? ఇది ఎగ్జిస్టెన్స్ కొడుకు, లేదా దానికి ఏ వర్డ్ అన్నా ఇవ్వండి మనం. అది గనక తెలుసుకొని మనం ఇవన్నీ వాడుకున్నప్పుడు మనకి అటాచ్మెంట్ ఉండదు. అప్పుడు దానికి మనం బంధం కలగదు. అప్పుడు మనం ఎలా డీల్ చేస్తాము అని అంటే లవింగ్గా డీల్ చేస్తాం. అప్పుడు ఉండేదంతా కూడా లవ్వే, నాట్ మోహం. మోహం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు మనం ఆ వ్యక్తిని బంధించాలని చూస్తాం. అప్పుడే వచ్చేది ప్రాబ్లమ్స్ అన్నీ. ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు ఎవరినో వచ్చి నా కొడుకు ఎవరు అంటే, ఎవరు నీ కొడుకేనా అంటే ఎస్ నా కొడుకనే నేను చెప్తా. అంతేగాని పక్కింటోడు అని చెప్పను, లేదా నా కొడుకు కాదని నేను చెప్పను. ఇది కనుక క్లారిటీగా మనం తెలుసుకున్నప్పుడు ఇక మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ నాకు తెలుసు ఇంటర్నల్లీ ఐ నో వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్. సి ఇట్ ఈస్ జస్ట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ కొడుకు అని నేను చెప్తున్నాను అంటే ఎంతవరకు నేను నా అని నేను చెప్పగలుగుతాను? నా ఆస్తి, నా యొక్క ఇది అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకు? బికాజ్ ఐఎమ్ క్రియేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, హీ ఈజ్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. ఇక అప్పుడు నాకు ఎటువంటి మోహము కానీ అటాచ్మెంట్ కానీ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్ లవ్. ఇట్ కెన్ బి no conditionings. I don't know what love is. I don't know what existence is. I don't know what God is. But the moment I say existence and all that, again I'm lost. Yeah, you are lost because you never experienced. Once you experience it, like existence means you go to the very center of it. Like it's very clear, right? See, పిండం ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఎలా ఏర్పడుతుంది పిండం? మనం అనుకుంటే అవ్వట్లేదు. అసలు ఎవరు పుడతారో మనకు తెలియదు. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ సంథింగ్ నాట్ అస్. ఈవెన్ we are not we. Ego is not. That's where the God has been.
That's why we have created God. Because saying I don't know. Can I We look are at that not is very important. right. We have to give whatever the importance to us and to the existence. If we see that very clearly, then there won't be any attachment. Even for the astulu, for example, house. Yes, this is my house. Whenever I see it is as per registration, this is my house. But this is my understanding. This is how I think is a house. Okay, how I bought this house with my abilities. Okay, who gave me these abilities? Some nature or existence, right? That's all. But that is the whole content of that. That is the how we have to base on. When it goes, I don't really feel sorrow because it is mine, but it is not mine. I am, see, he is my son, but he is not my son. It is where, if we have that kind of, understanding, clear understanding, then there won't be any, everything is peaceful, right? That is, again, I don't want to say whatever is left, that is what you can give any name. సార్ ఇక్కడ మెటాఫిజిక్స్ అని పేరు విన్నారు కదా మీరు. ఆ మెటాఫిజిక్స్ కనుక చదివినట్లయితే ఎగ్జిస్టెన్స్, విశ్వం గురించి చాలా ఉందండి. అది మనం తెలుసుకున్నట్లయితే వీటికి చక్కగా చెప్పగలం. ఇలాగ నేను రెస్పాండ్ అన్నాను కదా సార్, ఆనంద్ గారు. రెస్పాండ్ అంటే బుద్ధుడు చెప్పాడని కానీ కృష్ణమూర్తి చెప్పాడని కాదు. రెస్పాండ్ అంటే ఐ అండర్స్టాండ్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ దట్ ఈస్ బిఫోర్ మీ. It is not followed by anybody. Whatever my understanding, I will respond to it. Understanding means I'll never repeat it. That's what he's calls about understanding. And when I say this is my house, who is saying this is my house? Just because I'm powerful being here, I buy it. But before me, the animals are there. It belongs to them. We destroy them. Whose house is this? Have you ever questioned that? I call it my house. I bought it. I registered. What is it? It doesn't make any sense. Just because you register, it becomes your house. Before you, there's so many other living things were there. You've destroyed them. You're killing them. Do you look at that? Oh, sir. That's it. Thank you. Thank you, sir. లక్ష్మి అంటే కృష్ణమూర్తి గారు చెప్పేది ఎవరు చెప్పినా కూడా మీరు విన్న తర్వాత వాళ్ళు ట్రూత్ చెప్పారా అనుకుందాం. Yes, sir. అది మీరు యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడానికి కాదు, కానీ మీరు చూడగలగాలి. మీరు చూడండి, దాంట్లో ఉన్న అంశాలన్నింటినీ మీరు గమనింపు చేయండి అని కదా చెప్పేది. అంటే అవగాహనకు వస్తుంది. మీరు అవగాహన వచ్చిందే మాట్లాడండి అంటున్నాడు. అంటే కృష్ణమూర్తి చెప్పేది ఏమంటే, మీరు ఎప్పుడైతే మీరు గమనించారో మీలో, మీ అవుట్లుక్ లో, మీ యొక్క పదజాలంలో చాలా మార్పు వస్తుంది అన్నాడు. పదజాలం సైకలాజికల్ గా మనం ఎఫెక్ట్ అవుతాం దానివల్ల. దాన్ని అంతా కూడా మనం చెప్పగలగాలి. మన చేంజెస్ ఏమొచ్చినాయి మనలో. అది కృష్ణమూర్తి గారు చూడడం అంటే అదేనండి. స్ట్రాయిక్ ఫిలాసఫీ అని ఉంటుంది. స్ట్రాయిక్ ఫిలాసఫీ అంటే వాళ్ళు ఎంత భయంకరమైన కష్టాలు వచ్చినా, ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళు తట్టుకుంటారు సార్. దే నెవర్ ఫీల్ ఇట్, ఎక్స్ప్రెస్. అది అంత డీప్ గా వెళ్ళాల కృష్ణమూర్తి గారు చెప్పింది. అలా వెళ్ళినట్లయితే మనకి సత్యం బోధపడుతుంది. శాస్త్రి గారు, కష్టం ఎవరికి? మనస్సుకా, శరీరానికా? ఏంటండి కష్టం ఎవరికి? మనకేనండి. భౌతికంగా కష్టాలు వస్తాయి. అంటే శరీరానికా? మనకంటే శరీరానికా? శరీరానికే నేను చెప్పేది. భౌతికంగా మనం కష్టం ఫీల్ అవుతాం. శరీరం జడం కదా. సైకలాజికల్ గా కూడా ఒకసారి శరీరం జడం కదా. శరీరం జడం అనుకుంటే మనస్సు కలిస్తే కదా శరీరం ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అది మీరు ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు. ఇక్కడ వ్యవహారికంగా మనం అలా కాదు. మనం ఇక్కడ తెలుసుకున్న జ్ఞానంతో చూస్తే ఎవరికి కష్టం? నేను శరీరాన్ని అన్న మిథ్యాభావనకా కష్టం? అలా కాదు. ఇక్కడ మానసికంగా మనం ఫీల్ అవుతాం. ఆ మానసికంగా ఫీల్ అయిన దానికి మానసికంగా అక్కడే ఐడెంటిఫికేషన్ వదిలేసాం అనుకోండి, అక్కడ కదా స్టోరీ మొదలవుతుంది. మీరు అర్థం చేసుకున్నట్టుగా అందరూ అర్థం చేసుకోలేరు కదండి. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ. బాడీ నా ఇన్స్ట్రుమెంట్, నేను బాడీని కానుగా. బాడీ నా ఇన్స్ట్రుమెంట్, ఐఎమ్ నాట్ మై బాడీ కదా. అవగాహన అని కాదండి, ఐడెంటిఫికేషన్ అన్ని చికాకులకి మూలం. ఐడెంటిఫికేషన్ నేను ఐడెంటిఫై చేసుకోవట్లేదు. మానసికంగా ఇలా పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నాను నేను. దట్స్ వాట్. అదే కదా ఇక్కడ సఫర్ అవుతుంది మైండ్ కదా.
ఐ am దిస్ బాడీ, ఐ am ది మైండ్ అని ఐడెంటిఫికేషన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అవునవును. అది అందరికీ అవగాహన రావాలంటే వాళ్ళు మెచ్యూర్ అవ్వాలి. మరి ఐడెంటిఫికేషన్ ఉన్నంతసేపు అందరా ఒక్కరా కాదండి, అది తప్ప కదండి. వెన్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ మై బాడీ, దెన్ దట్ స్టోరీ ఇస్ డిఫరెంట్. రైట్ అండ్ లక్ష్మి గారు మీరు చెప్పేది యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్. వాట్ అబౌట్ అదర్స్? ఆర్ దే ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్? ఆర్ దే రీచ్ దట్ అదర్ స్టేట్? మీన్ కాదండి, ట్రూత్ ఈజ్ వన్ కదా. అదే కృష్ణమూర్తి గారు కూడా ఎప్పుడు ఐడెంటిఫికేషన్ అని అండంలో మనం మామూలుగా కృష్ణమూర్తి గారిని వదిలేయండి, ఆ బాడీ నేను అని పెట్టుకోవడం వల్లే కదా మనకి అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. రైట్ అండ్ ఐ అగ్రీ విత్ యూ. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. మరి ఇంకెవరో మనకి ఇక్కడ కొటేషన్ ఎందుకు, ఈ ఒక్కటే మనం వదులుకోవడానికి ఇంకెవరు సాయం చేయగలరు? ఇక్కడ ఈ డిస్కషన్ ఎందుకండి? అవగాహన గురించే కదా. అవగాహన రావాలంటే కొంత చర్చ జరగాలి. ఈవెన్ బ్లౌజ్కి అలా కాదు, ఇంకే ఫలానా ఫలానా అంటూ ఎవరెవరినో కోట్ చేయక్కర్లే. వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద రియాలిటీ దట్ ద ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్ అండ్ ద బాడీ మనని బైండ్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను మీ స్టూడెంట్ అనుకోండి, ఒక 2 నిమిషాలు అనుకుని నాకు చెప్పండి ఎలా అవగాహన అవుతుందో. నాకు మరి అవగాహన ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఎంత ఎక్కువగా అది పాతుకుపోయిందో అంత ఎక్కువగా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అందుకని కృష్ణమూర్తి గారు ఏంటంటే వెన్ ద మైండ్ స్టిల్స్ అంటారు. అంటే మనస్సు నిశ్చలం అయినప్పుడే అసలైన అవగాహన వస్తుంది. అదేనండి నేనే చెప్పేది. మనం ఏం చేస్తున్నామంటే ఈ శాస్త్రాల్లో అన్ని మనస్సుతో ట్రై చేస్తున్నాం. మనసు దాని గురించి మళ్ళీ చెప్పాలంటే చాలా ఉంది, బోల్డ్ ఉంది. మన ఫిలాసఫీలోకి వెళ్తే కృష్ణమూర్తి గారు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. సాంకేతత్వం వాళ్ళు చెప్పడం కదండి, ట్రూత్ అన్నది ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎవ్రీబడి వాళ్ళ లోపలే వాళ్ళు ఫీల్ అవ్వగలరు. అవునండి, అది మనం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. మనస్సు ఆపితే అన్ని అర్థం అవుతాయి, మనస్సు రేంజ్ లో కాదు. మీరు చెప్పినట్టు అన్ని కరెక్టే, అది మీకు అర్థం అవుతుంది, నాకు అర్థం అవుతుంది కదా. నా మనసు ఎక్కడుందో నాకు తెలీదు, మరి అప్పుడు ఎలాగా? మీరంటే ఐడెంటిఫైడ్ మైండ్ కదా, అది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే నేను అంటున్నది నేను మీరని కాదు, we strongly identify ourselves. బాడీతో మనం ఐడెంటిఫై చేసుకోకూడదు. మనం కామ్గా ఉండి ప్రతిదీ గమనించడం నేర్చుకోవాలి. ఆ గమనించడం నేర్చుకున్నప్పుడు మనలో మనకి కొత్తగా మార్పులు వస్తుంటాయి. మనకే అర్థం అవుతాయి. అది క్రమక్రమంగా ఆ అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. పెరగడం వల్ల మనం ఏమిటో మనకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. When I don't understand is what is more important. Yes, sir. I don't know. That is the most important thing. Yes, Want sir. to know is taking I back in agree time. with you. That's all. Don't sir, please don't agree or disagree. I mean, we are sharing. That's all we are doing. Yes, sir. Yes, sir. We are sharing. ఇప్పుడు లక్ష్మి గారు కూడా చెప్పారు కదా, ఇది విషయం. అది ఎగ్జాక్ట్ గా ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అసలు మనము ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతా కూడా, కష్టం, సుఖం, దుఃఖం, పెయిన్, ప్రెషర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద మైండ్. ఓకే, బాడీకి ఏం జరిగినా కూడా మనకి అల్టిమేట్ గా మనకు తెలిసేది ఎక్కడ? ఇన్సైడ్, రైట్? అసలు అసలు ఎగ్జిస్టెన్స్ అసలు బాడీని ఎందుకు ఇచ్చింది అనేది కూడా, అది కూడా ఒక క్వశ్చన్ ఫర్ మీ, విచ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఆన్సర్. అసలు అంతా మనం ఇన్నర్ గా ఫీల్ అవుతున్నప్పుడు, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది సమ్ కైండ్ ఆఫ్ స్పేస్, అసలు బాడీతో పని ఏంటి? బట్ ఎనీవే, దట్ ఈస్ ఓన్లీ ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ దట్ క్వశ్చన్ జస్ట్ టు ది ఎగ్జిస్టెన్స్. సమ్ డే ఐ విల్ గెట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. సో ఎవ్రీథింగ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ because we are identifying ourselves with the body. I have done this exercise. Instead of identifying everything to I, me, I just used some name for everything. Wherever I replaced with some person, some name outside. Then everything is happening outside. This, don't take it as theory. Don't take it because I'm telling something. Don't throw it away. You just replace for that I something else. That is why ఒక టెక్నిక్ ఇచ్చి ఉన్నారు ఇంతకు ముందే. ప్రతిదానికి కూడా ఏదొచ్చినా కూడా శివ అని అనుకునేటటువంటి ఒక టెక్నిక్ ఉన్నది. మీరు పాతకాలంలో మీరు కొంచెం ఏజ్డ్ పీపుల్ కనుక చూస్తే, ఈ రోజుల్లో చాలా తక్కువ మందిని మీరు చూస్తారు. వాళ్ళు ఏదొచ్చినా అన్నిటికీ కూడా శివ అని శివుణ్ణి స్మరించుకోవటం, లేకపోతే రాముని స్మరించుకోవడం చేసేవాళ్ళు.
అప్పుడు ఏమైపోతుంది అనంటే ఈ యొక్క నేను అనేటటువంటిది ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే ఆ నేను మీదకి అన్ని తెచ్చేసుకుంటున్నాం. కాబట్టే ఆ నేను అనేటటువంటిది అన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఇలా కాకుండా మనం శివశివమానో ఏదో ఒకటి వేరే ఏదో ఒక పేరో లేకపోతే ఏదో ఒకటి ఒక థాట్‌కి గనక మనం అన్నిటిని గనక ఒక థాట్‌కి గనక మెర్జ్ చేసేస్తే ఒకటే ఒక థాట్ మిగులుద్ది. అప్పుడు ఇక ఆ థాట్ ఒక్కటి ఉన్నా గూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఇదొక టెక్నిక్. Sir, am I contradicting myself is the question here, sir. When I say don't listen to anybody, but I keep telling them what they should do. Can I look at that as the question? Yes, here everything has to be taken, pinch of salt and experience and experiment that one. Don't take it because somebody has said as the truth. Yes, you are telling 100% right. Everything, Okay. because whatever, for example, ఒక్క నిమిషం. For example, JK has told something about family and children, everything. He don't have family or children. Whatever he is saying, maybe it is coming, and they don't take it because JK told or because some X person told. We have to experiment it. Yes. Yes, sir. Let's experiment. When I say my family, it is not because I'm married. That is my tradition. That is the custom I picked up. Yeah, you don't have to get married to understand what love is. You don't have to marry to know what the other woman is. I don't have to get children to know what other children are. I don't have to suffer to know what suffering out there. So again, am I trying to preach somebody else is what I need to look at, sir. Very seriously, I need to look at. Am I contradicting myself all the time? Is what I need to look at. Am I telling how it can be done? Again, can I look at it? I'm saying this is the way it can be done. I don't think I am, but I'm somebody else. Somebody else or me is the same thing. You don't need to take anybody's. You don't need to. You see what is causing grief to you, what is causing pain to you, right? That is, you have to look at it and go from there. That is what Buddha did, right? Because he is so much grief inside and so much sorrow, so he searched for the solution. Same thing you also. You can also take it from somewhere. There's no solution, sir. I'm sorry. He didn't search for any solutions. There are no solutions. Understanding doesn't mean solution. I have to die. Understanding doesn't make me, live forever. No. My body has to die and go. That's over. There's no solution to that. No, you don't need to die. Body need to die. You have to die. That doesn't mean body need to die. Whatever you have created should die. Whatever you have created around you, that should be removed. That is what the death is. Me is not me. My me is different from body. Somebody else says that I'm saying that. I have never experienced that. If you have never experienced, then you have to experience. That is the only way. You have to wait. You have to, nobody can answer it verbally, anything, or nobody can convince. Only you have to, your experience should convince you. That is the whole point. Yes, sir. Look at it. Look at my contradiction. You're giving me answers. Aren't you giving me answers? How to go about? See, I have lost. Actually, what you are, it is, if there is a contradiction, that means when the contradiction arises, you have to see that what is causing that contradiction. You have to work on it. That's it. It's simple, right? Work on it. You don't listen to others. Look at the contradiction. I don't see any contradiction. I don't see any contradiction. That's an act of intelligence, sir. But I want to stick to my point. If you want to, stick to your point. That is the whole point. See, if you want to and go in your own direction, create your path, and finally go to the, wherever you need to go, right? That's what the whole point. That's everybody is saying the same thing. It's you have to work on it. That's it.
That's all what I'm saying. Sir. Just Sachin garu, just Sachin garu, just Anand, just wait. What is it you are talking? No. Talking. 1 minute. Well, topic in the clear ga unte, what is it you are taking from to your home? Can you tell me, sir? What kind of understanding you are carrying? దయచేసి గమనించండి, టాపిక్ చాలా డెప్త్గా ఉంది. టాపిక్ ఇవాళ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మీరు గమనిస్తే టాపిక్ ఇందా చక్రపాణి గారు 2 నిమిషాలు చెప్పారు. దీంట్లో ఉన్న అంశాన్ని గమనించండి. మనం ఇక్కడ డిస్కషన్ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంశాన్ని గమనించడానికి ప్రయత్నిద్దాం. కృష్ణమూర్తి గారు చాలా జాగ్రత్తగా మనిషి. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఎంతో మంది స్పీకర్స్ మాట్లాడుతూ ఉన్నారు, మీరు గమనించండి. మీకు రియల్ గా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, అది ఉన్నా మీరు ఇంకొకళ్ళు ఎవరైనా క్లారిటీ ఇవ్వచ్చు. క్లారిటీయే వస్తుందండి. ఎవరు సొల్యూషన్ అంటూ ఏదో ఒక మూట ఏమి ఉండదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఓన్లీ క్లారిటీ అల్టిమేట్లీ. సో క్లారిటీ మీకు లేదు అంటే ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు జస్ట్ లుక్ ఎట్ సార్, మీరు అవేర్గా ఎరుకతో మీరు గమనించండి కదా. నో యువర్ ఓన్ మైండ్, అదొకటే చేయాలి అంతే కదా. ఎవరికి వాళ్ళే చేయాలండి, ఇంకోళ్ళు ఎవరి గురించో ఆలోచిస్తున్నారు అది కాదు. స్టార్ట్ విత్ వన్ సెల్ఫ్, అదే కదా కృష్ణమూర్తి గారు. కానీ లేదా ఇంకొకళ్ళు ఎవరైనా డీప్ డౌన్ ఎవరైనా కూడా చెప్పి ఉండవచ్చు. చాలా మంది చదువుకున్నారు చాలా అంశాలు. బట్ ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అదంతా ఒక ఎంట్రన్స్ అవుతుంది. మనం గమనించుకోవాలి, మన మైండ్ ఎలా ఉన్నది అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. చాయిస్లెస్లీ అవేర్ అని ఒక చిన్న అంశం చెప్పాడు. అది మనం చేస్తున్నామా అన్నది మనం చూసుకోవాలి. అది ఒక్కటి గమనింపుగా కోరుతున్నాను సార్ ఆనంద్ గారు. ఎందుకంటే మీరు బాగా దీంట్లో లోతైన పరిశీలన చేస్తున్నారు. ఐ నో యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ దిస్ థింగ్. సో గమనించి what happens, sir? Most of the group they suggest what should be done, and every group is doing that, sir. Can I see that is what is very important, sir? We are not sharing it. What is required is to share. Can I see how tradition still affects me? Can I look at that? Can I see how I'm contradicting myself all the time? Can I look at that? I'm not saying you, because I'm being very polite and nice. I don't want to say it is you contradicting. I don't want to say. I said, when I'm good, then you say, oh, you're contradicting, sir. You look into it, sir. Look at that, sir. I'm sorry. I've interrupted because I strongly felt that. And it is there in most groups, sir. Everywhere. సార్ ఆనంద్ గారు, మిగతా గ్రూప్స్ లో ఎలా జరుగుతుందని మేము ఇక్కడ చెప్పలేము కదా. అవునా కదా, మనం ఇంకో గ్రూప్ లో ఎలా జరుగుతున్నది అనేది నేను చెప్పలేను. ఇక్కడ మన గ్రూప్ లో ఇంకో స్పీకర్ కానీ ఇంకొక పార్టిసిపెంట్ ఎవరైనా కూడా వారి యొక్క అవగాహన మీకు షేర్ చెప్తూ ఉన్నారు. అది మీకు సమంజసంగా ఉన్నది అంటే గమనించండి, అంతే కదా. ఇఫ్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ అనుకుంటే మీరు తీసుకోండి, లేకపోతే లీవ్ ఇట్ అండి, అంతే కదా. ఇప్పుడు questioning is very essential. When I question, we need to question that, isn't it? అవునండి. Not the all the time I'm looking for the answer. I'm putting a question. Can I see my contradiction? That's a question. That's all. Please understand what I'm trying to communicate, sir. That's about all. నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆనంద్ గారు, ఇప్పుడు which is preventing you to look at, మీరు చూసుకోవాలి. వాట్ ఈస్ ఇట్ ప్రివెంటింగ్ యూ టు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్? అది చూసుకోవాలి. I'm sharing what I see. For example, what happened with the suffering out there, what I saw with the creatures happening. I mean, I shared that. That's all. I don't say I have done it. I don't say you can do it. I never said you do it. I never said that. I never ever said that. Krishnamurti himself said we have destroyed 85% of the species in the last 100 years. He said that. I mean, not 85%. We are destroying the species instead. So that is all there is. Questioning is very essential, sir, but most of the time I want to come out with answers. We are back in time. That's all there is. We are back to conditioning. That's all I'm saying, sir. I'm sorry, sir, if I've crossed my line. I'm sorry about it. చక్రపాణి గారు, ఎనీథింగ్? టైం అయిందండి. వాళ్ళ బాగా డిస్కషన్ అది బాగా జరిగింది. వింటామండి. పేరున సత్యనారాయణ గారికి, ఆనంద్ గారికి, లక్ష్మి గారికి, ప్రసాద్ గారికి, శాస్త్రి గారికి, తర్వాత డాక్టర్ చక్రపాణి గారు, అందరికీ నమస్కారం సార్. Love you all.
సో ఆనంద్ స్పోర్టివ్ సార్, బీ స్పోర్టివ్. సో అందరికీ కూడా ధన్యవాదాలండి. ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు సెండ్ చేసేస్తున్నాను. అది కాదు సార్, మీరు 2 నిమిషాలు చెప్పారు. అది కాదు, ఆ ఆనంద్ గారికి ఎట్లా సార్ చెప్పాలి సార్? ఏంటి నాకు అర్థం అట్లా. ఆనంద్ గారు డిస్కషన్ ఇస్ ఓవర్. ఓకే, ఓకే సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్.